హాయ్ సార్, వెల్కమ్ టు మై షో. అండ్ ఓకే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీ ఇంటర్వ్యూస్ చాలా చూసిన వాడిగా, చాలా ఒక ప్రేక్షకుడిగా నాకు ఒక డౌట్, మీరు పట్టే ఆ కప్పులో ఏముంటుందండి? చాలామంది ఓడక అనుకుంటారు, ఉందేమో కూడా. నేను కూడా అలా అనుకున్నా. బట్ నా ఓన్లీ ప్రూఫ్ ఏంటంటే, నేను ఎవరికి భయపడను, ఎవడు నా గురించి ఏమనుకుంటాడు అనేది. సో దాసి అవసరం నాకు లేదు కాబట్టి అది ఒకటే నా ప్రూఫ్. కానీ నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళే డోంట్ కేర్. డైలీ ఎన్ని కాఫీలు తాగుతారు మీరు? యాక్చువల్లీ కీప్ ఆన్ సిప్పింగ్, చాలా స్లో. నేనంటే కప్ తీసుకున్న తర్వాత కొంచెంసేపు వదిలేస్తాను. ఓకే ఓకే, ఐ జస్ట్ లైక్ ద ఫీలింగ్ ఆఫ్ ద కప్ అంతే. ఓకే ఓకే. ఈ ప్రపంచంలో అసలు ఓ మనిషికి ఏదైనా అత్యాశ ఉందంటే రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి సరైన సమాధానం తీసుకోవడం. నాకు అంత అత్యాశ లేదు కానీ ఓకే, ట్రై మై బెస్ట్. ఓకే. అండ్ మీరు మీ శివ టైం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను మిమ్మల్ని. ప్రెస్కి ఎప్పుడు అప్పట్లో ఆ టైంలో కానీ కొంచెం కొంత పీరియడ్ వరకు మీరు ఎప్పుడు కూడా ప్రెస్లో రావడానికి పెద్దగా ఇష్టపడేవాళ్ళు కాదు. పెద్దగా అంటే ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయింది. అంటే రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఎంతంటే చాలా రెగ్యులర్గా, వెరీ రెగ్యులర్ అనమాట. అప్పుడు అంటే రామ్ గోపాల్ వర్మ గారు ఇంటర్వ్యూ చూడాలని ఎంత ఆతృతతో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఓహో వర్మ రెగ్యులర్ కదా అన్న ఆ స్థాయికి వచ్చారు. ఎందుకంత మీడియా మీద అంత ఇంట్రెస్ట్? ఇప్పుడు 2 parts. ఫస్ట్లో నాకు మీడియా మీద ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే రాలేదు అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టు స్టార్ట్ విత్, దానికి కారణం ఏంటంటే అట్టప్పుడు మీడియా ఎక్కువ లేదు అసలు ఆ టైంలో. ఇంకోటి చాలా మామూలు కైండ్ ఆఫ్ ఆన్సర్స్, అందరినీ పొగిడి అందరినీ అలాంటి ఒక రెగ్యులర్ ఇంటర్వ్యూస్ అనేది నాకు ఇంట్రెస్ట్ ఉండదు. 1 point. సెకండ్ పాయింట్, నేను కాంట్రవర్షియల్ ఎలిమెంట్స్ లేకపోతే కాంట్రవర్షియల్ ఇష్యూస్ లేకపోతే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, ఒక స్ట్రాంగ్ ఒపీనియన్స్ చెప్తాను కాబట్టి మీడియా ఆల్సో విల్ ఇంటరాక్ట్ విత్ మీ మోర్. సో దాని తర్వాత ఇప్పుడు నేను వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీలో ట్విట్టర్ లాంటివి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నా ఒపీనియన్ నేను బయట పెడతాను కాబట్టి అది కూడా ఒక కాంట్రవర్షియల్ ఎలిమెంట్ అవుతుంది. దెన్ ఐ డూ మచ్ మోర్ వర్క్ దెన్ అదర్స్. నేను అందరికన్నా ఎక్కువ సినిమాలు తీస్తాను. సో ఆటోమేటిక్గా అది కూడా ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. సో ఐ థింక్ ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి వలన ఐ అపియర్ మోర్ ఇన్ ద మీడియా. అదేదో కాన్షియస్ డెసిషన్ కాదు, అంతకుముందు చేయలేదు ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాను అనేది. ఓకే. అండ్ మీరు రెగ్యులర్గా ఇంత ట్వీట్ చేస్తే, రెగ్యులర్గా కంటిన్యూస్గా చేస్తుంటారు, ట్విట్టర్లో కనబడుతుంటారు కదా, మీరు అప్పుడు స్క్రిప్ట్కి ఎప్పుడు టైం తీసుకుంటారు? ఇంత రెగ్యులర్గా కనబడి రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు స్క్రిప్ట్కి అసలు నేను టైం తీసుకోను, ట్విట్టర్కి ట్వీట్లకే తీసుకుంటాను. ఓకే ఓకే. ఇప్పుడు నిన్న పేపర్లో న్యూస్ చూశాను, గాడ్ గణేష్ మీద మీరు ఏదో కామెంట్ చేశారని నోటీస్ వచ్చింది. ఏంటండి దాని రియాక్షన్ ఏంటి? నాకు నోటీసులు వస్తూనే ఉంటాను ప్రతి చాలా మటుకు. అంటే అయితే నేను దేవుడి మీద కొన్ని కామెంట్స్ ఒక 1 year బ్యాక్ ఇప్పుడు చేశాను. ఒక అల్ఖైదాకి తాలిబాన్ కన్నా పెద్ద టెర్రరిస్ట్ అంటే కన్న కొడుకుని తలనరికి చంపేసినోడు అనేది. సో అది ఓకే. అండ్ ఐ అండర్స్టాండ్ వాట్ ద లా ఈజ్. అండ్ ఎవరైనా ఎవరి మీదైనా కేసు పెట్టచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ పర్టికులర్ కేసు మీరు ఏం చెప్పారు, ఆ సెక్షన్ రిపీల్ చేశారు. ఇప్పుడు అసలు సెక్షన్ లేదు, అది 66A. ఓకే ఓకే. అంటే నేను అనేది ఏంటంటే, మీరు హిందూ మతం దేవుడి మీద మీకు ఎందుకు అంత ఇది, అంటే మీరు ఇంతే ధైర్యంగా మీరు ఇస్లామిక్ మీద లేదా క్రిస్టియానిటీ మీద చేయగలరా? ఇంత ధైర్యం నేను చాలాసార్లు చేశాను. అల్లా మీద చేశాను, మసిల్స్ లేని దేవుడిని రెగ్యులర్గా చేస్తున్నారు కదా. గణేష్ అల్లా అనేది ఫామ్ లేదు, అల్లాకి సంబంధించి స్టోరీస్ లేవు. అప్పుడు నాకు చేయడానికి ఏమీ లేదు. హిందూలో కొన్ని లక్షల కథలు ఉన్నాయి. బాలాజీ ఎందుకు వచ్చాడు కిందకి, గణపతి ఎందుకు చేసాడు, ఎవరు ఏనుగు షేప్లో ఎందుకు ఉన్నారని కొన్ని వందలు ఉన్నాయి చేయడానికి. ఇస్లాంలో చేయడానికి అసలు ఏం దొరకదు అసలు. ఎందుకంటే బికాజ్ ద రిలీజియన్ కన్స్ట్రక్షన్ వేరుగా ఉంటుంది అది. సో ఉంటే దాన్ని కూడా చేయడానికి రెడీ 100%. చాలా చేశాను కూడా, చేయలేదని కదా. ఎక్కువ ఉండేది దానికి కారణం ఇది, ఇక్కడ మటీరియల్ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే ఓకే. అండ్ మీరు దేవుణ్ణి నమ్మరు, అంతేగా? నమ్మరు దేవుడు. మరి వినాయకుడిని ఆ మధ్య ఒకసారి మొక్కిన ఫోటో ఏదో నెట్లో బాగా వచ్చింది కదా, అది దాని గురించి. ఇప్పుడు అది వ్యంగ్యానికి నిజానికి తేడా తెలియకపోతే వాళ్ళు మూర్ఖులు అవుతారు. వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది. ఓకే. గోవిందా షూటింగ్ టైంలో మీరు చెప్పులు ఇచ్చేసి ఎడిటింగ్ షూట్లో వెళ్ళేవారంట, నిజమేనా అది? నో. నేను ఒక్కడనే నేను సెట్లో కూడా మన బాలాజీ ఇంటర్నల్ టెంపుల్ వేసాం సెట్. దాంట్లో నేను ఒక్కడనే షూస్తో తిరిగేవాడిని. మొత్తం యూనిట్ అందరూ చెప్పులు వదిలేసి దిగేవారు. ఓకే ఓకే.
ఇది కన్నడ రైటర్ అతను, ఫేమస్ రైటర్, మొన్న అతను చంపేశారు. ఇది కల్బుర్గి సంథింగ్ లైక్ దట్, ఏదో పేరు నాకు గుర్తుకలేదు సరిగా. అతను ఏంటంటే ఇలాగే దేవుడు అంటే నాకు లెక్క చేయనని చెప్పేసి విగ్రహాల మీద మూత్రం పోశారు. సో మరి మీ దేవుడు ఏం చేయలేదు కదా నన్ను అనేసి అన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత 4 monthsకి ఎవరో పర్సన్ వచ్చేసి ఫ్లాట్కి వచ్చి ఇక్కడ కల్బుర్గి అంటే ఎవరు అంటే నేనే అంటే గన్ పేర్చి చంపేశారు. సో నేను అనేది అంటే ఇలా చిన్న చిన్న వాటికి పబ్లిక్ చాలా ఇదిగా రియాక్ట్ అవుతున్నారు కదా, మీరు అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి స్టేట్మెంట్స్. ధైర్యం అనేది కొంతమందికి ఉంటుంది. ధైర్యం అనేది అంటే ఇప్పుడు నేను ఎలా నా ఇష్టం వచ్చినట్టు బతకాలి అన్నప్పుడే దాన్ని బతుకంటారు. ఎవరో ఏదో అంటారు, ఎవరో ఏదో చేస్తారు అని నిమిషానికి చేస్తూ బతకడం కన్నా మీరు అనుకున్నట్టు బతికి ఏదైనా అయితే చూద్దాం, అప్పుడు చూద్దాం. ఏంటి అసలు వర్మ గారికి ఇంత ధైర్యం ఏంటి? ఏం చూసుకొని అంటే ఏంటి మీ ధైర్యం ఏంటి? నేను చిన్నప్పటి నుంచి అంతే. నాకు దేవుడు ధైర్యం ఇచ్చాడు, ఒక వరం. ఏది బిఫోర్ అంటే అప్పటి నుంచి అంటే అనేది నన్ను పుట్టించిన ధైర్యంతో పుట్టించాడు. ఓకే, అంటే నేను ఇంత ధైర్యం శివ టైంలో ఉందా మీకు? నాకు ఎప్పుడు ఉంది, నా కాలేజ్ టైం నుంచి ఉంది అది. ఓకే, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నప్పుడు కానీ ఇంటర్మీడియట్ న్యూ సైన్స్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా నేను ఇలాగే ఉండేవాడిని. అండ్ ఇప్పుడు కొత్తగా ఈ కంపెనీ ఆఫీస్ పెట్టారు కదా, అంటే ఇంత పెద్ద సెటప్ అంటే ఎప్పుడు చూసినా అప్పుడప్పుడు టాపిక్స్ వస్తుంటాయి, వర్మ గారు అప్పులలో ఉన్నారని రకరకాలుగా వస్తుంటాయి. ముంబైలో ఇంత కాస్ట్లీ ఏరియాలో ఇప్పుడు నా గురించి కొన్ని వందలు రాస్తూ ఉంటారండి. దాన్ని పట్టించుకోవడం కాదు అసలు, అంటే అది చెప్పినా వినరు, వాళ్ళు నమ్మేది వాళ్ళు నమ్ముతారు. కానీ నేను ఒకడు చెప్పేది ఇంకోటి వినడం అనేది నాకు చాలా రోజుల క్రితం అర్థమైంది. సో అది నాకు బోర్ కొట్టేసింది దానికి ఆన్సర్ ఇచ్చి. నేను ఎప్పుడు ఏమి చేయదలుచుకుంటే ఆ రోజు పొద్దున్న చేసేస్తాను. నాకు దట్ ఈస్ వాట్ ఫర్ మీ ద డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అండి. యూనో మిగతాది బయట నుంచి అది ఫ్లాప్ తీసాడు, లేకపోతే అప్పులు ఉన్నాయి, లేకపోతే డబ్బులు లేదు, లేకపోతే డబ్బులు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఐఎమ్ ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం ఉన్నదే గాసిప్ కోసం. ప్రతి ఒక్కడు కూడా మ్యాక్సిమం ఒక బ్యాడ్ థింగ్స్ మాట్లాడటంలో ఒక ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఫీల్ అవుతాం మనం. ఎవరైనా సరే, వాళ్ళు నా గురించి అన్నట్టు కాదు, నేను కూడా ఎవరి గురించి మాట్లాడచ్చు అలాగా. అంటే దేవుణ్ణి నమ్మని ఆర్జీవి గురించి మీ అభిమానులు అసలు ఆర్జీవి నా దేవుడు అని కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు. ఆర్జీవి నా దేవుడు అన్న పదం వాడుతూ, ఆ దేవుని నమ్మిన ఆర్జీవి గురించి ఆయన దేవుడు అనే పదం వాడుకుంటూ ఎలా ఉంటున్నారు? అది వాళ్ళు ఇప్పుడు చాలామంది ఒక ఫాలో అవ్వటం అని ఒక సైకాలజీలో ఉంటారు. టోటల్గా ఫాలోవర్సు లీడర్స్ అని ఇద్దరు తెగలు ఉంటాయి జాతిలో. ఫాలోవర్స్ అనేది ఒక మైండ్ సెట్ ఉండదు, ఏదో ఒకటి ఆ దేవుడిని ఫాలో అవ్వచ్చు, ఒక థాట్ ఫాలో అవ్వచ్చు, ఒక ఇజంని ఫాలో అవ్వచ్చు, లేకపోతే ఒక పొలిటికల్ లీడర్ని ఫాలో అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ గ్రూప్లో ఒక పర్టికులర్ ఫ్రెండ్ని ఎక్కువ మంది నమ్ముతారు. అది ఇట్స్ హ్యూమన్ సైకాలజీ. దాంట్లో కొంతమంది ఏమైనా అనొచ్చు, కానీ ఐ డోంట్ థింక్ దే దెమ్సెల్వ్స్ నో. ఎందుకంటే నిజమైన వ్యక్తిత్వం ఉన్న ఎవ్వడో కూడా ఇంకొకరిని ఫాలో అవ్వడు ఎప్పుడు. సో మీ అభిమానులంతా మూర్ఖులు అంటారు? 100%. ఎవరిని ఫాలో అయినా వాళ్ళు మూర్ఖులు. సినిమాలకు వద్దాం. మీరు ఆ మధ్యాహ్న హత్య అని ఒక సినిమా తీశారు. దానికి బిగినింగ్ మీరు ఇంద్రగంటి మోహనకృష్ణ చేశారు దానికి కదా? ఇంద్రగంటి మోహనకృష్ణ దానికి బిగినింగ్లో డైరెక్టర్ ఆ సినిమాకి. నాకు సరిగ్గా గుర్తులేదండి, ఐ థింక్ సో. ఇంకా మీకు గుర్తులేదన్నాక ప్రశ్న ఉంది. ఇప్పుడు నాకు ఒకటి అర్థం చేసుకోండి, నేను కొన్ని 70-80 సినిమాలు నేను తీసి ఉంటాను, ఎంతోమంది 100 మందితో నేను పనిచేస్తాను. సో ఇప్పుడు నాకు ఇమీడియట్గా మెమరీలో ఎవరెవరు ఉన్నారు అంటే మేబీ ఇట్ కుడ్ బి పాసిబుల్. నాకు అసలు ఎందుకంటే ఆ టైంలో నేను బాంబేలో ఉన్నాను, ఇక్కడ తెలుగులో ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి అప్పుడు. పాసిబుల్ ఐ థింక్. అంటే ఏ సినిమా నాకు అసలు మధ్యాహ్నం హత్య సినిమా గుర్తులేదు, మళ్ళీ దానికి సంబంధించిన మిగతా ఎక్కడ గుర్తుంటాయి? మధ్యాహ్నం వచ్చిన సినిమాలో ముందు ఇంద్రగంటి మోహనకృష్ణ చేశారు, తర్వాత మీకు ఆయనకి ఏదో అంటే ఆ మేకింగ్ స్టైల్లో కుదరకనో ఏదో అయ్యి అతను క్విట్ అవ్వాల్సి వచ్చింది. మీరు దాన్ని కంటిన్యూ చేశారు. ఐ డోంట్ రిమెంబర్. అంటే ఇంత పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ని ఎలా గుర్తుపెట్టారు? మీకు పెద్ద ఇన్సిడెంట్, నాకు కాదు అది. నేను సినిమా మర్చిపోయినా చెప్తే మళ్ళీ సినిమా వెనకాల జరిగింది చెప్తే ఇంకేం చెప్పను. ఓకే సరే. అండ్ పెద్దది అనేది చూసేవాడి హైట్ బట్టి ఉంటుంది. సో నా హైట్లో నాకు కనపడలేదు, మీ హైట్లో అది పెద్దగా అనిపిస్తుంది మీకు. అది ఓకే సరే సరే.
డైరెక్షన్ మీరు వేరే ప్రొడ్యూసర్ దాంట్లో డైరెక్షన్ చేసిన సినిమాలలో ఎప్పుడైనా ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ జరిగిందా? ఒకవేళ ఇన్వాల్వ్ అయితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు జరగలేదు. ఒకవేళ ఇన్వాల్వ్ అవుతే ఎలా ఉంటుంది మీ రియాక్షన్? ఇన్వాల్వ్ చాలామంది ఇన్వాల్వ్ అవుతారు. ప్రొడ్యూసర్ నాకు అంటే ఇన్వాల్వ్ అంటే ఏంటో ఒక సజెషను, లేకపోతే ఇలా కాకుండా అలా చేయాలి అనేది చాలామంది చెప్తాను, చాలామంది వింటాను. అలాంటి ఇన్వాల్వ్మెంట్ అది సింపుల్ చిన్న ఇలా ఫోర్స్ అనేది నాకు ఎప్పుడు ఎవరు కంప్లీట్ స్టోరీలోనే చేంజెస్ అని అలా అని ఎప్పుడు జరగలేదు. మీరు అనుకున్న కథ ఎలాగో డైవర్ట్ అలా కాదు నాకు అన్నది అలా ఏం లేదు. అవ్వలేదు. అంటే నేను ఇంద్రగంటి గారిది ఎందుకు ఆ క్వశ్చన్ అడిగానంటే మీరు ఒక ప్రొడ్యూసర్ దానికి, ఇంద్రగంటి గారు డైరెక్టర్ దానికి మీ ఇది నచ్చకనే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సో అంటే మీరు అలా ప్రొడ్యూసర్గా నాకు ఇంద్రగంటి నాకు గుర్తులేదు, కానీ ఇలాంటివి నేను చాలాసార్లు చేశాను. చాలాసార్లు నేను డెసిషన్ తీసుకుని నేను ఒక డైరెక్టర్ నా దగ్గర పనిచేసి ఒక డైరెక్టర్ని ఫోర్స్ చేసి వేరేగా చేయించడం అది చాలాసార్లు చేశాను. ఇంద్రగంటి నాకు గుర్తులేదు, కానీ వేరే చాలా సందర్భాలు ఉన్నాయి. కృష్ణవంశీతో కూడా చేశాను, షిమిత్ అమీన్తో చేశాను, హిందీలో కూడా షిమిత్ అమీన్. అది ఎందుకు దానివల్ల అది కారణం ఏంటంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అని వేరే జాతి కాదు, వాళ్ళిద్దరూ మనుషులే. నేను ప్రొడ్యూసర్ అయినప్పుడు డైరెక్టర్గా నాకు ఒక ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ యాటిట్యూడ్తోనే ఒకళ్ళు కొత్తగా తీసుకుని జరిగింది. డైరెక్టర్ అంటే ఒక కిరీటం పెట్టి పట్టం కట్టినట్టు కాదు, అది అదొక జాబ్. అది ఆ జాబ్ సరిగ్గా చేయట్లేదని నేను అనుకున్నప్పుడు నేను చేస్తాను అది. అండ్ శివ టైంలో వినోద్ బాలా అనే ఆర్టిస్ట్ ఫస్ట్ బిగినింగ్లో తన మీద ఒక ట్రయల్ షూట్ చేశారని, నాగార్జున క్యారెక్టర్ని వినోద్ బాలా అని పెట్టి చేశారని. ఆర్టిస్టులు కావాలంటే తనే మొత్తం కోఆపరేట్ చేశారని. అలాంటి వినోద్ బాలాకి మీరు జేడీ క్యారెక్టర్ ఏదో ఇస్తారని అనుకున్నారు, తర్వాత అది కూడా ఇవ్వకుండా సినిమాని ఫినిష్ చేశారు. ఆయన మొన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అదే చెప్పారు వినోద్ బాలా గారు. దాని మీద మీరు వినోద్ బాలా నాకు ఎవరో మీరు ఇంటర్వ్యూ చేస్తే నాకు ఒక లింక్ పంపారు ఎవరో, అది మీరు అది ఆ లింక్ నేను కొంచెంసేపు చూశాను అది ఆ ఇంటర్వ్యూలోది. నాకు ఫస్ట్ నాకు గుర్తురాలేదు తను ఎవరో. తర్వాత నాకు శివాలో ఫ్రెండ్స్ గ్రూప్లో ఎక్కడన్నా ఉంటాడా అనుకున్నా. దాని తర్వాత గుర్తొచ్చింది, తనతో నేను ఒక వీడియో ఒక సీను టెస్ట్ కోసం షూట్ చేశాను. ఓకే, ఆ టెస్ట్ చాలా బ్యాడ్గా వచ్చింది. అది కానీ నేను నాగార్జునకు చూపించుకుంటే శివ సినిమా అయిపోయేది అది. అందుకని ఎవ్వరికి చూపించకుండా క్యాసెట్ పగలు కొట్టాను అది. ఓకే, అది యాక్చువల్గా జరిగింది. ఇంకపోతే అది తప్పిస్తే వినోద్ బాలాకి నేను వేరే రోల్ ఇస్తానని చెప్పి ఉండొచ్చు, కానీ చాలామంది చెప్పాను. అది వినోద్ బాలా ఒక్కడికే కాదు. ఉదాహరణకి జేడీ రోల్ సాయి కుమార్కి చెప్పాను, తర్వాత సూర్యాని ఇంకో యాక్టర్కి చెప్పాను, అలాగే ఇంకొక 2-3 కొత్త ఆర్టిస్టులు కూడా చెప్పాను నేను. అది ప్రాసెస్లో కాస్టింగ్ అప్పుడు మీరు టెక్నీషియన్స్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ చాలామందితో మాట్లాడతారు. ఫైనల్ డెసిషన్ అనేది వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో వినోద్ బాలా అనే వ్యక్తిని గుర్తులేరు? గుర్తులేదంటే నేను అది చెప్తున్నా. నాకు ఆ సీన్ తీసిన ఇన్సిడెంట్ గుర్తుంది, ఎవరితో తీసిన అనేది నాకు ఐడియా లేదు. సో ఆబ్వియస్లీ తను చెప్పాడు కాబట్టి ఆ ఇంటర్వ్యూలో ఇట్ మస్ట్ బి హిమ్. ఓకే, సపోజ్ దేవుడిని మీరు నమ్మరు అంటున్నారు కదా, దేవుడు కనుక మీకు ఒక 24 సినిమాలాగా దేవుడని ఉన్నారనుకుందాం, మీకు 24 సినిమాలాగా బ్యాక్కి వెళ్ళేసి మీ ఫ్యూచర్ని సెట్ చేసుకొని మీ మిస్టేక్స్ ఏదైనా కవర్ చేసుకోమంటే మీరు ఏ మిస్టేక్ని కవర్ చేసుకొని మీ లైఫ్ని కంటిన్యూ చేస్తారు? ఏది కవర్ చేసుకోండి. ఇప్పటివరకు మిస్టేక్ కదా. నా మిస్టేక్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు, ఆ డెసిషన్ ఒకసారి మీరు అనుకున్న దానికి రైట్ అవుతుంది లేకపోతే రాంగ్ అవుతుంది. కాకపోతే ఆ రాంగ్ అయింది కూడా ముందుకు వెళ్ళి చాలాసార్లు రైట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో నా ఎక్స్పీరియన్స్ తోటి ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్. సపోజ్ మీ ముందు ఒక 3 థింగ్స్ ఉన్నాయండి. ఒకటేమో మీరు బాగా చదువుతారు కదా, బుక్స్ బాగా చదువుతారు మీరు, మీకు బాగా చదవాలనుకున్న ఒక బుక్, చాలా ఎప్పటి నుంచో చూడాలనుకున్న సినిమా, మీకు అది ఇంకెక్కడా దొరకదు, ఆ సినిమా చూడాలి. చాలా అందమైన అమ్మాయి, ఆయన ముట్టుకుంటే చాలు జీవితంలో అనుకునే ఒక అందమైన అమ్మాయి, 3 ఉన్నాయి. దాంట్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు? అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత బుక్ చదువుతారా? సెకండ్ సినిమా. సో సినిమా అండ్ ఉమెన్ అంటే మీరు ఉమెన్ని ప్రిఫర్ చేస్తారు? ఎందుకంటే అమ్మాయి ఉంటే అమ్మాయికి నేను చెప్తా సినిమా కదా. నాకు సినిమా అవసరం లేదు. ఆర్జీవిని కిడ్నాప్ చేసి సపోజ్ ట్విట్టర్ అమ్మాయి మందు లేని ప్లేస్లో లాక్ చేసి పెడితే ఏంటి పరిస్థితి? See, I live in my mind.
నాకు ఒక ఎక్స్చేంజెస్ ఆస్పెక్ట్ అనేది అవసరం లేదు. సో ఐ కెన్ క్రియేట్ మై ఓన్ వరల్డ్. నాకున్న ఇమాజినేషన్లోనే నేను అమ్మాయిల్ని అన్నిటినీ సృష్టించగలుగుతాను. ఇమాజినేషన్లో యా. ఓకే. సినిమా విషయంలో సార్, సర్కార్ సినిమాలో ఒక సీన్ షూట్ జరుగుతున్నప్పుడు బాంబ్ బ్లాస్ట్ బయట ఏదో చేయాలంట అభిషేక్ బచ్చన్తో. లోపల అమితాబ్ బచ్చన్ గారి క్లోజ్ తీసుకోవాలి ఆ మర్డర్కి బ్లాస్ట్కి సంబంధించిన రియాక్షన్. సో ఫస్ట్ ఆర్డర్లో రియాక్షన్ తీసుకున్నారు. అక్కడ బయట ఏమో బ్లాస్టింగ్కి సంబంధించిన సెటప్ జరుగుతుంది. మీరు వచ్చేసి వాళ్ళు అడిగారు అసిస్టెంట్ ఎవరు, ఏంటి బాంబ్ బ్లాస్ట్ తీద్దామంటే బాంబ్ బ్లాస్ట్ ఏమొద్దు, జస్ట్ ఫేస్ మీద ఇచ్చేద్దామని అన్నారట. అంత ఫాస్ట్గా డిసిషన్స్ ఎలా మీరు అంటే అప్పటిదప్పుడు మార్చుకుంటారా లేదా డిసిషన్? నా మైండ్ ఫాస్ట్గా పనిచేస్తుంది, వేరే వాళ్ళకి స్లోగా పనిచేయదు. ఓకే. అంటే అప్పుడు ఆ సెటప్ అంతా పెట్టుకున్న ఖర్చు అంతా వేస్ట్గా ఆ బ్లాస్ట్కి సంబంధించిన అది ఇప్పుడు ప్రొడక్షన్లో చాలామంది వాళ్ళకి సంబంధించిన చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అది ఒకసారి ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఇష్యూలో ఆ స్పాట్లో నాకు వచ్చింది ఐడియా, లేకపోతే ముందే ఉండి నేను చెప్పడం మర్చిపోయినా అనేది ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ నాకు అంటే కొన్నిసార్లు అవుతుంది అది. నేను నా మనసులో ఆల్రెడీ ఆ కటింగ్ పాయింట్ నాకు తెలుస్తుంది, కాకపోతే నేను ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పడం మర్చిపోయినప్పుడు వాళ్ళు స్క్రిప్ట్ వైజ్గా ప్రిపేర్ చేసి పెట్టేస్తారు అది. ఓకే. యూనో సో కొన్నిసార్లు ఇట్ కెన్ హ్యాపెన్ దట్ అప్పుడే నాకు ఐడియా వచ్చి ఉండొచ్చు. ఓకే. ఓకే. అండ్ ఎమోషన్స్ అంటే తెలియదు, కన్నీరు అంటే ఏంటో తెలియదు అన్నట్టుగా ప్రపంచానికి చూపించుకునే రామ్ గోపాల్ వర్మ గారు ఒక జియా ఖాన్ చనిపోయినప్పుడు కొంచెం కన్నీరు పెట్టారట, నిజమేనా? నేను చాలాసార్లు పెట్టాను యాక్చువల్గా. నేను అది మాట్లాడదాను. జియా ఖాన్ ఆల్సో వాజ్ వన్ కేస్ డెఫినెట్లీ. అంటే కొన్ని వేరే సార్లు చూసి ఉండకపోవచ్చు, అక్కడ కెమెరా ఉండకపోవచ్చు. ఇది కూడా కెమెరాలో మీరు ఏడవలేదు? ఈ సందర్భంలో కూడా మీరు కెమెరా ముందు ఏడవలేదు? కెమెరా ముందు వేసి అనుకుంటా లేదు, ఒక ఇంటర్వ్యూలో వచ్చింది. అవునా? ఓకే. ఓకే. ఏంటి అంత అటాచ్మెంట్ ఏంటి? అది నాకు తనకి సంబంధించింది. ఓకే, సరే. అంటే ఓకే. అండ్ ఇప్పుడు ఊర్మిళగా మీరు ఎక్కువ ట్రావెల్ చేసింది ఊర్మిళతో మీరు అనుకుంటున్నారు అది? అంతేగా. అంటే నేను అనేది సినిమాల పరంగా, నాట్ పర్సనల్. సినిమాలకు సంబంధించి మీరు 11, 12 సినిమాలు చేశారు. ఇప్పుడు ప్రజెంట్ అంతే కదండి, 11 ఎక్కువ సినిమాలు చేసింది తనతో మీరు. ఇప్పుడు ఎలా ఉంది మీ రిలేషన్? ఇప్పుడు నేను అమ్మాయిని ప్రేమించడం మానేసి అమ్మాయిల్ని ప్రేమించడం మొదలెట్టింది. ఓకే. సో అమ్మాయిని వేరే అమ్మాయిల్ని, అందరు అమ్మాయిల్ని ప్రేమించడం మొదలుపెట్టింది. అంటే ఇలా మీరు ప్రతిసారి ఇలా ఏమంటారు, మిమ్మల్ని మీరు నెగటివ్ చేసుకోవడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారా? ఇలా నెగిటివ్ అని మీరు అనుకుంటున్నారు. నేను ఏంటి అనేది నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. దాని మీద ఒపీనియన్ అనేది వాళ్ళ సెన్సిబిలిటీ వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి అర్థమవుతుంది. ఓకే. మీరు తెలుగులో మీది వంగవీటి చివరి సినిమా అన్నది కన్ఫర్మ్ అండి? మళ్ళీ గోవింద అదే మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది ఈసారి భగవంతుడు గోవింద వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇదే నా చివరి సినిమా. అది కూడా మళ్ళీ అప్పుడు ఆ మూడు ఉందంటారేమో? అదే నేను చెప్పాను కదా ఇప్పుడు. ఓకే. ఏంటి అంత కరాకండి నిర్ణయం తీసుకోవడానికి కారణం? నేను తెలిసిన చేయను అంతే. ఇప్పుడు నాకు బోర్ కొట్టింది తెలిసిన. ఓకే. ఓకే. మొన్న సి కళ్యాణ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ వంగవీటి సినిమా కన్ఫర్మ్గా ఫ్లాప్ అవ్వబోతుంది, రాసుకోండి అని చెప్పారు. దాని అతను అది ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్తానండి. అలాగే నేను నా అభిప్రాయాలు చెప్తాను. సో ఇప్పుడు నా మీద కొన్ని వేల నెగిటివ్ కామెంట్లు ఇస్తూ ఉంటారు అందరూ. దాంట్లో ఇది ఒకటి, రామ్ గోపాల్ మైండ్ దొబ్బింది, అడిగింక అసలు అడిగేంటి ఇది లేదు, ఇందులో అన్ని వాట్ కెన్ ఐ సే, ఇట్స్ ఓకే. 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 అండ్ దీంట్లో రక్త చరిత్రలో మీరు కొన్ని సీన్స్ కొంతమంది మనుషుల ఫోర్స్ వల్ల తీసేశారని, వైఎస్ఆర్ గారు సీన్స్ తీసేశారని, అది ఎంతవరకు నిజం? కొంతవరకు నిజం. అంటే ఏంటంటే మీరు మాఫియాకే భయపడని ఆర్జీవి ఇప్పుడు ఫోర్స్ అనేది ఎప్పుడు మీకు అంటే గన్ను పెట్టో కత్తి పెట్టో అనేది కూడా ఫోర్స్ కాదు. ఇట్ కుడ్ బి ఎమోషనల్, ఇట్ కుడ్ బి ఒక రిలేషన్షిప్లోనూ కూడా మనకి ఇష్టం లేకుండా ఒక దానికి మనం బెండ్ అవుతాం. దట్ డజంట్ నెసెసరీ అవుట్ ఆఫ్ ఫియర్. అంటే ఆర్జీకి ఎమోషన్స్ లేవన్నట్టుగా ఉంటాయి. ఎమోషన్స్ ఉన్నాయి, ఇందాక చెప్పాను మీకు, నేను చాలాసార్లు చేస్తాను, మీకు కనపడకపోవచ్చు అది. ఎమోషన్స్ ఉంటాయి కానీ ఆర్జీవి గారి చివరి రోజులు ఎలా ఉంటాయని కొంచెం ఎలా ఉంటాయని అనుకుంటున్నారు? చివరి రోజులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరి రోజులు అనేది
ఒకటి మీకు ఇన్ఫర్మిటీయా లేకపోతే సడన్గా డెత్ వస్తుందని ముందు తెలుస్తుందా? ఈ ఫ్యాక్టర్స్ తెలియకపోతే చివరి రోజున ఎట్లా చెప్తాం? సరే మీరు ఇప్పుడు నేను ఇన్ఫార్మ్ అంటే ఇప్పుడు నేను నా పనులు నేను చేసుకోలేకుండా ఎవరి మీద ఆసరా పడే లాంటి సమయం వచ్చినప్పుడు నేను చచ్చిపోతాను. బికాజ్ ఐ డోంట్ లైక్ టు డిపెండ్ అపాన్ ఎనీబడి. సరే మీకు దేవుడు లాంగ్ లైఫ్ ఇచ్చాడు అనుకుందాం, అప్పుడు లాంగ్ లైఫ్ ఇచ్చినప్పుడు చివరి రోజులు ఉండవు కదా. ఎందుకుండవు? ఎలా ఉంటాయి? అది చెప్తుంది కదా. లాంగ్ లైఫ్ మీన్స్ అదే 80 90 అనుకోండి, అది కాదు పాయింట్, అది కాదు. అంటే మీరు వయసు వచ్చి మీ పనులు మీరు చేసుకోవాలి అని ఒక టైం అలాంటిది వచ్చినప్పుడు నేను చచ్చిపోతాను చివరి రోజులు రాకుండానే. ఓకే, ఎలా అంటే ఐ కమిట్ సూసైడ్, ఐ డూ సంథింగ్. ఓకే, అదే అడుగుతున్నాను. అలా అదే నేను అంటే మెథడ్ ఇంకా ఆలోచిస్తే అప్పుడు ఆలోచిస్తాను. ఎంతసేపు అది ఒక గంట ఆలోచిస్తే మంచి కరెక్ట్ తెలుస్తుంది. ఓకే, జియా ఖాన్ సూసైడ్ చేసుకుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అది అభిప్రాయం ఉంటుంది. ఆబ్వియస్లీ ఎవరు ఏం చేసినా వాళ్ళకు అప్పుడున్న మానసిక స్థితిలో ఎలాంటి ఫ్యాక్టర్స్ని ప్రెజర్ చేశాయన్న దాని మీద నుంచి అలాంటి డెసిషన్ వస్తుంది. దాంట్లో నా అభిప్రాయం ఉంటుంది. అసలు సూసైడ్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? సూసైడ్స్ ఐ థింక్ ఇట్స్ ఇప్పుడు ఆ సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేయనప్పుడు ఎగ్జాక్ట్లీ ఏ పరిస్థితిలో మనిషి తనకున్న ఒక స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ కానీ ఆ పరిస్థితి కానీ రకరకాల కారణాలు, ఆ కారణాలు అనేది ఏ రెండు సూసైడ్కి ఒకటే ఉండదు. అలాంటప్పుడు దాన్ని జనరలైజ్ చేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, సో సూసైడ్ చేసుకోవడము ఎటువంటి అదే డెసిషన్ తను ఒక వ్యక్తి తీసుకునే డెసిషన్ అది. అప్పుడు తన లైఫ్ తన ఇష్టం. అప్పుడు తన లైఫ్ని ఏ కారణం చేత తను సూసైడ్ చేసుకున్నారని నిర్ణయించుకున్నారో ఆ ఫ్యాక్టర్స్ని సరిచేసే ఒక కెపాసిటీ మీకు లేనప్పుడు నోరు మూసుకుని కూర్చోాలి. ఓకే ఓకే, అంటే జియా ఖాన్ చనిపోయే ముందు ఒక 15-20 రోజుల ముందు మీ ఆఫీస్కి వచ్చారని ఏదో మీకు చెప్పడానికి ట్రై చేసిందని, అది ఏం చెప్పేదో తను అన్న గిల్టీనెస్ మీరు ఇప్పటికీ ఫీల్ అవుతారని. అవును, నిజమేనది? అవును. ఓకే ఓకే, కిల్లింగ్ వీరప్పని మళ్ళీ హిందీలో చేయాలని ఎందుకు అనిపించింది మీకు? అది నా ఇష్టం. అది అంతే. అంటే ఇమీడియట్గా తీశారు కదా? ఇమీడియట్గా తీసిన 10 సంవత్సరాల తర్వాత తీసిన నా ఇష్టం అది. ఓకే, సునీల్ జోషికి ఒక నటుడిగా ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? సునీల్ జోషికి సారీ సచిన్ జోషి. నేను ఏ యాక్టర్కి మార్కులేను. ఏ యాక్టర్ అయినా నేను ఇచ్చిన రోలు నాకున్న క్లారిటీ బట్టే తన పర్ఫార్మెన్స్ వస్తుంది. యాక్టర్ అనేది అంటే ఒకటి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ వర్సిటాలిటీ ఉన్నది ఒక టైప్ యాక్టర్ ఉంటాడు. మీరు అనుకున్న రోల్లో ఫిట్ అయ్యే యాక్టర్ ఒకడు ఉంటాడు. ఓకే, సచిన్ బిలాంగ్స్ టు ద సెకండ్ కేటగిరీ. అంటే కొంతమంది డైరెక్టర్లు ఉంటారు, ఆ డైరెక్టర్ల కింద ఆ నటుడు కనుక యాక్టింగ్ చేయలేకపోతే ఇంకా నటుడిగా కెరీర్ కొనసాగించడం వేస్ట్. అలాంటి డైరెక్టర్లో మీరు కూడా ఒకరు. మీ సినిమాలలో నటన రాకపోతే ఇంకా అతను నటన కెరీర్ ఉండకపోవడం బెటర్ అని. అలా సచిన్కి మీరు ఎలా? నేను మార్కులు అదే చెప్తాను, ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు సచిన్ చేసింది నేను డిజైన్ చేసిన క్యారెక్టర్కి తను పర్ఫెక్ట్గా చేశాడు. ఓకే, అప్పుడు అది నచ్చకపోతే అది నా తప్పు అవుతుంది, అతను తప్పు అవుతుంది. ఎందుకంటే నా విజన్కి సరిపడా తను చేశాడు కాబట్టి. ఓకే, అండ్ రౌడీ సినిమా అప్పుడు మోహన్ బాబు గారు మీరు కలిసి చేస్తున్నారంటే అసలు అప్పుడు ఒక సెన్సేషన్. అంటే వీళ్ళిద్దరు అసలు భిన్న ధృవాలు కదా, ఎలా వీళ్ళకి ఎప్పుడు గొడవ జరగకపోద్దా అని ఖచ్చితంగా వెయిట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఎలా కుదిరింది మీ ఇద్దరికి? అసలు మీ ఇద్దరి మెంటాలిటీస్కి అది? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మెంటాలిటీ నాకు తెలీదు, నాకు తెలిసిన ఆ మెంటాలిటీ ఆయనకు తెలీదు. అండ్ ఎవరి ఎక్స్పీరియన్స్ ఎవరితో ఎట్లా ఉంటుంది అన్న దాని మీద ఒక ఇది ఉంటుంది. కానీ అది జనరలైజ్ చేయను. మోహన్ బాబు గారికి అంతకుముందు వేరే ఒక డైరెక్టర్ కానీ వేరే ఒక ఫిల్మ్ మేకర్తో ఒక ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. ఎలా ఏం జరిగింది నాకు తెలియదు నాకు. సో నేను ఆయన మాట్లాడిన దగ్గర నుంచి మీ సినిమా ఫినిష్ చేసే వరకు ఆర్ వేవ్ లెంగ్త్ వాజ్ ద సేమ్. అంటే మీరు తీసిన సినిమానే మళ్ళీ తీయడం అన్నది 2 సార్లు జరిగింది. ఒకటి శివాకి, నాకు తెలిసి మళ్ళీ కిల్లింగ్ వీరప్పన్, అంతే కదండి? 2 కదా? అంతకుముందు చాలాసార్లు తీసాను. కొన్నిసార్లు తెలుస్తుంది, కొన్నిసార్లు తెలియదు. అంటే సీన్స్ రిపీట్ చేశారేమో బట్ నేను అది యాస్టీస్గా తీయడం అనేది 2 సార్లు జరిగింది. సో నేను అనేది అంటే ఫస్ట్ టైం తీసిన దానికి సెకండ్ టైం తీసినప్పుడు కొంత ఎగ్జైట్మెంట్ మిస్ అవుద్ది. అది ఏదైనా సినిమాని కిల్ చేస్తుందా? మీరు 2 ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి. అంటే ఇప్పుడు సినిమా తీయటం అనేంతవరకు నాది, కానీ రిసీవర్ ఎట్లా తీసుకుంటారు అనే దాని మీద అది ఉంటుంది. కానీ నాకు పోవడం అనేది జరగదు. ఎగ్జైట్మెంట్ మీరు నా ఎక్సైట్మెంట్ అదే ఉంటుంది సేమ్.
ఒక సినిమా అనేది మీరు ఒక 2 గంటలు చూస్తారు, తీసినప్పుడు మీరు ఆ రోజు పొద్దున్న మధ్యాహ్నం డెసిషన్ తీసుకుని రకరకాల థింగ్స్ చేస్తున్నారు. సో మీరు సినిమా అనేది కంటిన్యూస్ హైలో ఉండదు కదా, మీరు ఒక 50 days 60 days తీసినప్పుడు. ఓకే. అండ్ అటాక్ సినిమా అప్పుడు వడ్డే నవీన్ని పెట్టుకుంటే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు, చాలా అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ వడ్డే నవీన్ని తీసుకొచ్చారు కదా, ఏదో కొత్తగా చూపించబోతున్నారు ఆర్జీవి అని అనుకున్నాం. బట్ సేమ్ యాజ్ రెగ్యులర్ డైరెక్టర్ ఇలా చూపించారు, మీరు అలా చూపించారు. ఎందుకు కొత్తదనం కోరుకున్న ప్రేక్షకులు ఎందుకు డిసప్పాయింట్ చేశారు? అటాక్ సినిమా గురించి అంత మాట్లాడాల్సిన అవసరం ఉందా? మీ సినిమా కాబట్టి ఇందాక చెప్పాను, నా సినిమాలు చాలా మర్చిపోతాను. మిక్సింగ్ అవ్వగానే ఆ సినిమా గురించి అసలు ఆలోచించాను. అది మంచి సినిమా అయినా చెడ్డ సినిమా అయినా నాకు సంబంధం లేదు. ఫైనల్ మిక్సింగ్ అయిన తర్వాత ఏ సినిమా కూడా నేను మళ్ళీ దాని గురించి ఆలోచన చూడను, ఇంక్లూడింగ్ శివ, మై ఫస్ట్ ఫిల్మ్. ఓకే. అండ్ ఇంకొక మీ మీద అపవాదం ఏంటంటే మీరు టెక్నీషియన్స్కి కానీ మీ నటీనటులకు కానీ సరిగా పేమెంట్ ఇవ్వరని, అది ఎంతవరకు నిజమండి? ఇప్పుడు జనరల్ నేను 25 years పైన నుంచి ఉన్నాను ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా. ఇలాంటిది నిజమైతే వాళ్ళు అప్పుడు వాళ్ళు చేయకూడదు కానీ వాళ్ళు చెప్పాలి, కానీ నేను అట్లా చెప్తాను. చాలామంది ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అదే అంటున్నా. అప్పుడు నాకు యాక్టర్ అని చెప్పానండి. చాలామంది చెప్పుకుంటున్నారు అపవాదు అని, అంటే అప్పుడు ఎవరో చెప్తే అది కరెక్ట్ కాదో చెప్తాను. నేను కొన్ని 100,000 మందితో పనిచేస్తాను నేను. ఓకే. ఎవ్రీ ఇన్ మై కెరియర్. ఓకే. సో అందులో ఎవరన్నారు ఏం సినిమా అనేది వాళ్ళు చెప్పకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది? సో మీరు పర్ఫెక్ట్గా పేమెంట్ ఇస్తారు? నేను ఎప్పుడు ఇవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొడ్యూసర్ కాదు, నేను డబ్బుల విషయం నేను చూడను. నా జేబులో ఎప్పుడు రూపాయి ఉండదు. సరే, మీరు కాకపోతే అదే చెప్తున్నా ఏమండి. ఓకే, ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ప్రొడక్షన్. నేను ఎప్పుడు నా చేత్తో రూపాయి ఎవరికి ఇవ్వలేదు. ఓకే. నేను డబ్బుల విషయం మాట్లాడను ఇప్పుడు ఎవరితో. ఓకే. ఓకే. సో అలాంటప్పుడు నేను పేమెంట్ ఇచ్చానా లేదా అనేది నాకు తెలియదు. ఓకే. మీరు రక్త చరిత్ర సినిమా అప్పుడు ఆ కెమెరామెన్ అమోల్ రాథోడ్ ఆర్ సంథింగ్, అమోల్ రాథోడ్ అనుకుంటాను, ఆ సినిమా మొత్తానికి మీరు 25,000 ఏదో ఇచ్చారు అంటున్నాను. తర్వాత ఇమీడియట్గా మీరు పెద్ద సినిమాకి 25 లక్షలు తీసుకోవడం ఏదో జరిగింది సంథింగ్. పెద్ద సినిమా అంటే అంత వేరియేషన్, అంటే టెక్నీషియన్కి అంత వేరియేషన్ అన్నది ఎట్లా అనేది? అది ఇప్పుడు 25 లక్షలు ఇచ్చేవాడికి కెమెరా గురించి తెలియదు కాబట్టి వాడిస్తాడు. కెమెరా ఏం చేయాలి నాకు తెలుసు కాబట్టి నేను ఇవ్వను, అంతగానే ఏం లేదు అక్కడ. అమోల్ రాథోడు ఇప్పుడు తను 50-60 లక్షలు తీసుకుంటున్నాడు. అవును. మొన్న ఒకసారి వచ్చి నన్ను మళ్ళీ ఇంకొకసారి సినిమా చేద్దామని అడిగాను. మీరు అడిగారు? తను అడిగాడు వచ్చాను. అంటే నీకు ఏమన్నా మతే ఉన్న పోయిందా, నీకు అంత డబ్బులు వస్తున్నాయి, నేను ఎలాగో ఇవ్వనని నీకు తెలుసు, అలాంటప్పుడు నాతో ఎందుకు చేస్తాను అంటే అతను అన్నాడు, లేదు సార్ మీ దగ్గర డబ్బు గురించి ఎందుకు చేస్తాను నేను, నాకు ఐ జస్ట్ వాంట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్. అంటే నువ్వు మూర్ఖుడు అని చెప్పాను. ఎందుకంటే నువ్వు నా దగ్గర రక్త చరిత్రలో నీకు ఏమన్నా పేరు వచ్చింటే అది ఆల్రెడీ వచ్చేసింది. మళ్ళీ ఇంకో సినిమా తీసి మళ్ళీ ఎక్స్ట్రాగా వచ్చేది లేదు, నీకు పేరు అనేది మళ్ళీ ఎడిషనల్గా రాదు. ఓకే. అలాంటప్పుడు నీకు వచ్చే డబ్బులు వదిలేసి ఊరికే నాతో ఫ్రీగా నా డబ్బులు లేకుండా నా దగ్గర చేయటం అనేది మూర్ఖత్వం. మూర్ఖులతో నేను పని చేయనని చెప్పాను. ఓకే. అండ్ అదే రక్త చరిత్రలో బిఫోర్ మీరు అనుకున్న డైరెక్టర్స్ ధర్మరక్ష వాళ్ళు కూడా మీతో 3 years ఆల్మోస్ట్ ట్రావెల్ చేశారు. ఎందుకు అంత సడన్ నిర్ణయం మీరు వాళ్ళు తీసేసి మీరు? ఇప్పుడు ఇదంటే ఇప్పుడు నేను కొన్ని 100 మంది ఉంటాను నాకు ఇలా తీసుకుని మళ్ళీ మాపేసి చెప్పిన వంశీ కూడా ఉన్నాడు దాంట్లో. ఏ టైంలో నేను ధర్మరక్షతో మాట్లాడానో దానికి నేను ఫైనల్గా తీసిన సినిమాకి సంబంధం లేదు. ఒక ఐడియా ఉన్నప్పుడు ఎవరితోనూ మాట్లాడతాం, ఓకే ఇలా తీస్తే అట్లా ఉంటుందని. సో వాళ్ళు ఏదో మాట్లాడారు, దాని తర్వాత వాళ్ళకి అలాంటి దాన్ని అంత ఇంటెన్సివ్గా క్యాప్చర్ చేసే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది ఒకటి. రెండోది ఆ పర్టికులర్ టైంలో జగపతి బాబు అని తీసుకుని చేద్దాం అనేది ఒక ఐడియా. దాని తర్వాత ఒక 6 months 1 year ఆపేసి మళ్ళీ ప్రాజెక్ట్ని రీటేక్ చేసి చేయడం జరిగింది. అలాగా ధర్మరక్ష మీ ఒక్కళ్ళే మీకు తెలుసు. అలాగే నా ఒక 5 ఉన్నారు దాంట్లో మారిన వాళ్ళు నా మైండ్లో ఆ సినిమాకి రక్త చరిత్రకి. ఓకే. అంటే నేను 3 years ట్రావెల్ చేయండి. 3 years ట్రావెల్ అంటే ఏంటి నాకు అర్థం కాదు. మీ ఇద్దరం కలిసి ట్రైన్ వెళ్ళాము 3 years. ఏంటి ట్రావెల్ అసలు? అంటే ఆ 3 years నమ్ముకొని వాళ్ళు 3 yearsలో నేను 3 సార్లు కలిసి ఉంటాను వాళ్ళని అవునా మ్యాక్సిమం.
అంతగానే ఏంటి కలిసేది ఎవరు మీన్స్ మీ ఒక ఆఫీస్ తీశారు అక్కడ పంజాబ్ ఆఫీస్ తీయలేదు, ఆఫీస్ ఉంది, ఆఫీస్ ఉంది, వీళ్ళు అందులో రావడం అలా 2 years జరిగింది కదా. ఒక 2 years స్పాన్ వాళ్ళు మీతో స్పెండ్ చేశారు కదా, తర్వాత వాళ్ళకి ఇచ్చిన ఫలితం ఏంటి అనేది 2 years నేను లేనండి ఆఫీస్లో. మీరు లేరు. ఇప్పుడు అలాగా 100 మంది ఉంటారన్నా, మీరేంటో ఇంద్రగన్ మోహన్ కృష్ణ ధర్మరక్షణ, అప్పుడు ఏంటి మీరు 100 మంది టైం వేస్ట్ చేశారని చెప్తే నేను దాన్ని కరెక్ట్ అంటాను. మీరు ఒక్కొక్క మనిషిని తీయద్దు అట్లాగా. అంటే చాలామంది చేశారు, చాలామంది 100, 1 2 3 కాదు. అంటే ఏంటి అంటే మీ ఉద్దేశం? అది చెప్తున్నాను, ఇప్పుడు చెప్పాను కదా, వాడిని టెస్ట్ చేస్తున్నాం, ఆ ప్రాజెక్టులు అనుకుంటున్నాం, దాని తర్వాత ప్రాజెక్ట్ సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు, లేకపోతే నా మైండ్ మారింది, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో బెటర్ దొరికారు, లేకపోతే ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక డైరెక్టర్గా తీసుకున్నప్పుడు నాకు ఆబ్లిగేషన్ లేదు దాంట్లో. మీరు కంపెనీలో ఉద్యోగం తీసుకున్నారు ఒకటి, ఎన్ని రోజులు పెట్టుకుంటారు, ఎంత పైకి వెళ్తాడు, తను ఎలా వచ్చాడు, నేను ఎలా వచ్చాడు అనేది దానికి సంబంధమే లేదు. వాళ్ళు ఉన్నదానికి వాళ్ళు చేసిన టైం స్పెండ్కి వాళ్ళకి ఏదో వస్తుందో రాదో సంథింగ్ లేదు. అంతేగాని సినిమా ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ ఎవరికి లేదు అక్కడ. సో మిమ్మల్ని పూర్తిగా గుడ్డిగా నమ్ముకొని రావడం అన్నది కరెక్ట్ కాదు. గుడ్డిగా అదే అంటున్నా, గుడ్డిగా నమ్మటం ఏంటి? గుడ్డిగా మీన్స్ అదే మీనింగ్ ఏంటి దాని మీనింగ్? గుడ్డిగా మీన్స్ వర్మ గారు ఒక సబ్జెక్ట్ చెప్పి నచ్చినా కూడా టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇండియాలో నేను ఇచ్చిన అంతకన్నా ఎక్కువ మందికి ఎవ్వరూ ఇవ్వలేదు బ్రేక్. ఎప్పుడు అదొకటి ఫస్ట్ అర్థం చేసుకోండి. నా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం డైరెక్టర్స్ ఉన్నారు, హిందీలో కానీ తెలుగులో కానీ. దాని తర్వాత ఎవరికో చెప్పే వాళ్ళకి ఇవ్వలేదంటే అప్పుడు వాడి కెపాసిటీ అది అడగాలి కదా మీరు క్వశ్చన్. వాళ్ళ క్యాపబిలిటీ తక్కువ. నన్ను నమ్మించి ఒప్పించాల్సిన బాధ్యత వాడికి ఉంది, కానీ వాడికి ఇవ్వాల్సిన బాధ్యత నాకు లేదు. మీరు శివ టైంలో ఎడిటర్ శంకర్ గారు మీకు అప్పుడు గుర్తున్నారైనా? శంకర్ ఎడిటర్ ఆయన అప్పుడు మీరు బాగా ఇష్టపడి పెట్టుకున్న ఎడిటర్ అనుకుంటా బహుశా. అప్పుడు మీకు బాగా ఇది వర్క్ చేశారు. ఆయన సడన్గా ఆల్ ఆఫ్ సడన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అంటే అప్పుడు పేమెంట్ ఇంతకుముందు టాపికే, సేమ్ టెక్నీషియన్లకి పేమెంట్ అన్న టాపికే, ఎందుకు మొత్తానికి మధ్యలో వదిలేశారు శివ? టు స్టార్ట్ విత్ నేను ఎప్పుడూ ఎవరిని ఇష్టపడి పెట్టుకోలేదు. గౌతమ్ రాజ్ గారు దగ్గర అసిస్టెంట్ శంకర్, అవును, గౌతమ్ రాజ్ గారి దగ్గర అసిస్టెంట్ సత్యబాబు. ఓకే, గౌతమ్ రాజ్ గారిని వద్దు, సత్యబాబు అసిస్టెంట్ పెట్టుకుంటా అని చెప్పాను శివాకి. ఎందుకు? నాకు పుట్టి నా సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయాలి. గౌతమ్ రాజ్ గారు 20 సినిమాలు చేస్తూ ఉంటారు ఎనీ టైంలో. ఓకే, అందుకే అంత పెద్ద ఎడిటర్ని కాదని చెప్పి అతని అసిస్టెంట్కి నా ఫస్ట్ పిక్చర్కి నేను తనకు బ్రేక్ ఇచ్చాను. ఓకే, సత్యబాబు అసిస్టెంట్ శంకర్. ఎప్పుడైతే సత్యబాబు శివ తర్వాత నేనేదో పెద్ద అయిపోయినా సత్యబాబు శంకర్కి ఇచ్చాను బ్రేక్. ఓకే, తర్వాత శంకర్ అసిస్టెంట్ భానుకి ఇచ్చాను. ఓకే, అదే నేను ఫాలో అవుతాను ఎప్పుడు. కెమెరామ్యాన్ అవ్వచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే ఎడిటర్స్ అవ్వచ్చు, నేను ఎవరిని అసలు వాళ్ళ కాంట్రిబ్యూషన్ నాకు అవసరం లేదు అసలు. ఎందుకంటే అది నా క్లారిటీ అది. ఓకే, ఎక్కడైనా మీరు చూడండి వాళ్ళ అసిస్టెంట్లు మెయిన్ వాళ్ళు అవుతూ ఉంటారు నా మొత్తం సినిమాలో. అలాగే గోపాల్ రెడ్డి అసిస్టెంట్ రసూల్ అసిస్టెంట్ ఇంకెవడు విజయ్. ఓకే, అలా వస్తూ ఉంటున్నాడు. అప్పట్లో శంకర్ అసలు గుర్తు లేదు. అంటే నాతో పనిచేసాడు అఫ్ కోర్స్ అయినో, కానీ శంకర్ ఎప్పటి నుంచి నాతో చేయడం ఎందుకు చేయలేదు అనేది నాకు అసలు ఐడియా లేదు. బయటకు వెళ్ళినందుకు మీరు బాధపడ్డారు? అదే ఓకే, నేను ఎవ్వరు బయటికి వెళ్ళినా నేను బాధపడటానికి జరగదు. ఓకే, నాకు బయటికి వెళ్ళిన కూడా మీరు చెప్పారు నాకు తెలియదు అసలు శంకర్. ఓకే, ఇందాక మీకు చెప్పాను కదా, రసూలు నేను గాయంలో బ్రేక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమా తన నాగార్జున సినిమా ఏదో ఉంది అంటే అనగనగా ఒక రోజుకి స్టిల్ ఫోటోగ్రాఫ్ అని నేను కెమెరామెన్ చేశాను. అలాంటి మెంటాలిటీ ఉన్నప్పుడు ఎవడెళ్తే ఎక్కడికి వెళ్తే ఏంటి అసలు? ఓకే, మీరు బిగినింగ్ ఒక సామాన్య కుటుంబంలో వచ్చిన ఆర్జీవి గారు ఈరోజు ఒక పెద్ద వ్యవస్థలా తయారయ్యారు. అంటే ఇది ఎట్లా పాసిబుల్ అయిందని మీరు అనుకుంటుంటారు? ఎట్లా ఇంత ఈ స్టేజ్కి రావడానికి ఇంత ఒక వ్యవస్థ నడుపుతున్నారు ఆల్మోస్ట్ మీరు? ఇప్పుడు వ్యవస్థ చేద్దాం, నడుపుదాం, అవుదాం అనే ఉద్దేశం నాకు ఎప్పుడు లేదు. నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇవాళ నేను మాట్లాడుతున్న ఈ టైం వరకు నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను అని ఒక డెసిషన్లోంచి నా టోటల్ లైఫ్ జర్నీ అనేది ట్రావెల్ అవుతాను. ఓకే, నేను ఏంటి అవునా కాదా, పెచ్చోడా లేకపోతే కర్కోట కూడా లేకపోతే మాసగాడ ఏమనుకున్నా సరే వేరే వాళ్ళ పర్సెప్షన్ అది. నా పర్సెప్షన్లో ఫస్ట్ నుంచి నేను అనుకున్నది, నేను చెప్పింది, మెయింటైన్ చేసింది, నేను చాలా చాలా స్వార్థపరుణ్ణి,
నేను అన్ని చేసినా నా కోసమే చేస్తాను. యా, అదే అంటే ఈ స్టేజ్ కారణం కూడా రావడానికి అది నాకు తెలీదు. ఈ స్టేజ్ రావచ్చు, వేరే స్టేజ్ రావచ్చు, నేను ఎవడన్నా చంపేసి ఉండొచ్చు, లేకపోతే నా డైరెక్టర్ అయి ఉండకపోవచ్చు, ఏదైనా అది నా చేతిలో లేదు కదా. నా డెసిషన్స్ మాత్రమే నా చేతిలో ఉంటాయి. ఓకే. యా, మీ ఆఫీస్లో కుక్క అండ్ క్రాకడైల్ చూసాను. దానికి చాలా విచిత్రంగా చోటా షకీల్ అని ఒక కుక్క పేరు పెట్టారు. కుక్కకి పేరు పెట్టుకున్నారంట, క్రాకడైల్కి ఏమో దావుద్. అంతేనా? ఏంటి దాని రీజన్ ఏంటి? జస్ట్ లేదు, సరదాకి. జస్ట్ సరదాగా అంటే వాళ్ళ మీద కోపమా లేదా? వాళ్ళ మీద ఎందుకు కోపం? అది యాక్చువల్లీ కాంప్లిమెంట్. కుక్కకి మీరు చాలా సార్ మీ కుక్కకి మీరు మంచి మహమ్మద్ అలీ అని పేరు పెడతారు, లేకపోతే బ్రూస్లీ అని పెడతారు. ఏ పేరు ఎవరికి పెట్టినా సరే అది ఆ పర్టికులర్ వ్యక్తి మీద మీకు ఒక కాంప్లిమెంట్ అది. ఓకే. ఉమెన్ని మీరు చూపించినంత ఎరోటిక్గా ఎవరు చూపించరు అన్నది ఓకే. అంటే ఇప్పుడు వస్తున్నారేమో కొంతమంది డైరెక్టర్స్, కానీ ఒక స్టేజ్లో మీరు చాలా ఇదిగా ఉన్నారు. ఆఫ్టర్ రంగీలా ఊర్మిళ చూపించిన తర్వాత మీకు ప్లే బాయ్ మ్యాగజైన్ నుంచి ఒక ఆఫర్ వచ్చిందని విన్నాను, వీడియోస్ సమ్ మీద ఫిల్మ్ చేయడానికి. అది నిజమా? నాట్ ట్రూ. నాట్ ట్రూ. అండ్ మీరు ఇప్పుడు మీ వయసు తెలుసుకోవచ్చా? నో. ఆడపిల్లల్ని రామ్గోపాలని వయసు మీకు ఎందుకు వయసు మీద అంత ఏమంటారు మమకారం? మీకు అంటే వయసు పెరుగుతుందని కొంచెం భయం అని వింటున్నాను. ఎందుకు అది? నాకు ముసలితనం అంటే భయం. నాకు ఐ హేట్ ఇట్. దేనికి భయపడని ఆర్జీవి? దానికి భయపడతాను, నా ఇష్టం అది. దానికి ఒక్కదానికి. మరి అంత వయసు పెరుగుతున్న ఆర్జీవి గారికి 19-20 ఏళ్ళ అమ్మాయిలు క్రేజ్ ఏంటి? అంత చాలా అది గొప్ప విషయం. ఎలా సాధ్యపడుతుంది అది? అది మీరు వాళ్ళని అడగాలి. అది క్రేజ్ ఉందా లేదా, అది క్రేజా లేకపోతే నా మాటల మాయా లేకపోతే మీకు తెలుస్తుంది ఏంటి అనేది తెలుస్తుందిగా. అంతమంది టీనేజ్ గర్ల్స్ మీ చుట్టూ ఉండడం అన్నది. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అమ్మాయిని నాకన్నా ప్రేమించే మగాడు ఎవరు దొరకట్లేదు, లేరు అని తెలుసు కాబట్టి, అర్థమవుతుంది కాబట్టి. అది మీరు నమ్ముతారా? వాళ్ళు నా దగ్గర ఉన్నారు కాబట్టి నమ్ముతున్నాను. మీ దగ్గర లేరు కాబట్టి మీరు నమ్మరు. సరే, ఓకే. అండ్ మీరు నాకు ఒకసారి ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఇంతవరకు ఎంతమంది అమ్మాయిలతో ఉన్నారు అని ఒకళ్ళు అడిగారు నన్ను. అంటే చెప్తే గుండెకి చచ్చిపోతామని చెప్పారు. ఇప్పుడు చెప్పండి. జలసీతో ఇప్పుడు చెప్పండి, పర్లేదు, మాకు జలసీ లేదు, చెప్పండి. చెప్తే గుండెకి చచ్చిపోతారు. లేదు నాకు చెప్పండి, పర్లేదు. ఇప్పుడు ఈ దీంట్లో రివీల్ చేయండి. నేను చెప్పను, నాకు సిగ్గు. అది కూడా గుర్తుండకపోవచ్చు. ఎన్ని గుర్తులేని వాళ్ళు అది ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? సరే, మొన్న బర్త్డే రోజు అసలు ఆ బర్త్డే స్పెషాలిటీ ఏంటి? మొత్తం ట్విట్టర్లో ఫొటోస్ అన్ని రిలీజ్ చేశారు, అమ్మాయిలు చుట్టూ అమ్మాయిలు వేసుకొని. ఏంటి ఆ బర్త్డే పర్టికులర్ బర్త్డే స్పెషాలిటీ? ఆ బర్త్డే స్పెషల్, అంతమంది అమ్మాయిలు నన్ను విష్ చేయడానికి వచ్చారు. ఓకే, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు అలా? అంటే ఇప్పుడు నేను ఒక 2.5 years నేను బాంబే వదిలేసి హైదరాబాద్లోనే ఉన్నాను. అప్పుడు వచ్చిన తర్వాత ఫస్ట్ బర్త్డే కాబట్టి బాంబేలో అమ్మాయిలు అందరూ వచ్చారు నా దగ్గరికి. అది ఆ రోజు ఏముంటాయి మళ్ళీ? ఓన్లీ ఫోటో వరకేనా, తర్వాత ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయా? కల్చరల్ ప్రోగ్రామ్స్? అది సెన్సార్. రైటర్ కోనా వెంకట్ గారు, ఆయనకు మీకు అంటే మీరు ఇది కూడా మర్చిపోయాను అంటారేమో మరి. కోనా వెంకట్ గారికి మీకున్న రిలేషన్ ఏంటి? అంటే నాకు తెలిసి ఆయన ప్రొడ్యూసర్గా లాస్ అయ్యి డౌన్ అదే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మీరే ఆయనకు లిఫ్ట్ ఇచ్చారు నాకు తెలిసి. స్టోరీ రైటర్గా మార్చి తనకి ఒక లిఫ్ట్ ఇచ్చింది, సినిమా పరంగా లిఫ్ట్ ఇచ్చింది మీరే. వెంకట్కి నేను ఎప్పుడు లిఫ్ట్ ఇవ్వలేదు. వెంకట్ మా బ్రదర్ ఫ్రెండ్ యాక్చువల్గా, కోన వెంకట్. ఓకే. సినిమా పరంగా నేను వెంకట్ క్రియేటివ్గా పనిచేసింది చాలా తక్కువ. అంటే తను ఎప్పుడైనా నాకు ఏదో ఒక పాట రాయొచ్చు, లేకపోతే ఒక కథ గురించి ఒక సజెషన్ ఇవ్వచ్చు, అట్లాంటిది. కానీ టోటల్గా కోన వెంకట్ సక్సెస్ కారణం ఓన్లీ తనే. తనకు ఉన్న టాలెంట్, తనకున్న ప్యాషను, తనకున్న ఒక కమిట్మెంట్ తోడు వచ్చాడు. కానీ నాకు ఈవెన్ 1% క్రియేట్ ఇవ్వడం కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే ఓకే. అప్పుడే కదా మీరు ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్ అనే పర్సనల్. నాకు ఒక తెలిసిన వ్యక్తిగా, ఒక ఫ్రెండ్గా అది నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఓకే. కానీ క్రియేటివ్ కంట్రిబ్యూషన్ నా తరపు నుంచి వెంకట్కి ఏం లేదు, తనంతా తను సొంతగా చేసుకున్నది. అదే మీరు గుర్తించి మీరు రైటర్ కదా ఇచ్చారు కదా బిగినింగ్, తోకలేని పెట్ట సంథింగ్. తోకలేని పెట్ట తన సినిమా, అది సినిమా ప్రొడ్యూసర్గా లేదు. తను ఏమి చేసినా కూడా తనే చేసాడు, నేనేమి చేయలేదు.
కాదు సార్, మీ 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 సినిమాకి ఏదో రాశారు కదా తను అప్పుడు సినిమాకి రాస్తే అయిపోతుంది. ఏ సినిమాకి ఆ రాశాడు? టైంలో ఏ సినిమాకి రాశాడు చెప్పండి. నాకు తెలిసి తోకలేని పెట్టిన తర్వాత మీరు తోకలేని పెట్ట నన్ను కలవక ముందు తీసిన ఆయన సినిమా. ప్రొడ్యూసర్, దాంట్లో లాస్ అయ్యారు ఆయన. మీరు ఆయనకి ఏం చేశాను అదే అడుగుతున్నా, ఏం చేశాను? ఆ సినిమా నాకు గుర్తు రావట్లేదు. అదే అంటున్నా. ఇప్పుడు మీకు ఒక సినిమా ఒక ఇంపాక్ట్ నాతో సంబంధించిన దాంతో ఒక ఇంపాక్ట్ఫుల్ సినిమా వచ్చినప్పుడు తన పేరు ఉంటే మీరు నాకు క్రియేట్ ఇవ్వచ్చు. అలాంటిది లేనప్పుడు నేనేం కాంట్రిబ్యూట్ చేశాను? ఆయన చెప్పారు ఇంటర్వ్యూలో. అది ఏదో తను పర్సనల్గా మేము ఇద్దరం కలిసి చేసాం కాబట్టి అది ఇట్ వాజ్ మోర్ ఏ పర్సనల్ రిలేషన్షిప్. ఓకే. తను క్రియేటివ్గా సినిమాటిక్గా ఏం సాధించినా తనే చేసాడు అది. అసలు వర్మ గారికి ఇంత ఇన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కూడా ఎలా మీరు వరుసగా ప్రొడ్యూసర్లను పట్టగలుగుతున్నారు? ప్రొడ్యూసర్లకు బుర్రలేక. అంటే ఇప్పుడు మరి పనిచేస్తున్న ప్రొడ్యూసర్ హర్ట్ అవుతారుగా ఈ మాట అంటే? అది నాకు ఆయనకి సంబంధించిన విషయం. అంతేనా? ఓకే. అంటే ఇన్ని ఫ్లాప్స్ ఇచ్చినా కూడా మళ్ళీ కొత్త సినిమాతో ఏదో విధంగా మీరు పబ్లిక్ని ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తారు. అంటే అంత అమాయకంగా ప్రేక్షకులను ఎలా ఉంచగలుగుతున్నారు? వాళ్ళకి బుద్ధి లేక. అంతే. మీరు క్లారిటీగా ఏది చెప్పారు కదా. ఇప్పుడు ఇంతకన్నా క్లారిటీ ఎవరు చెప్తారు? ఇంతకన్నా క్లారిటీ ఏముంటుంది? జనా కూడా మిమ్మల్ని ప్రేమించడం బుద్ధి తక్కువ వాళ్ళది. అంతేనండి. అండ్ మీరు పెట్టిన కంపెనీకి ఈ కంపెనీ కాదు, మామూలుగా బాలీవుడ్లో బర్గర్ కంపెనీ అనే పేరు వినబడ్డది నాకు. అది ఎంతవరకు నిజం అండి? బర్గర్ ఏంటది? బర్గర్ కంపెనీ అంటుంటారంట, అది ఎంతవరకు? దీన్ని మామూలుగా మీరు ఒక ఆఫీస్ మామూలుగా మీరు పెట్టారు కదా, ఒక ఆర్గనైజేషన్ పెడతారు ఇంతకుముందు ప్రీవియస్ కంపెనీ అని. వర్మ తీసే సినిమాలన్నీ మామూలుగా బర్గర్ కంపెనీ. బర్గర్ నాకు అర్థం. బర్గర్ అంటే ఏంటి? అంటే మన తెలుగులో చెప్పుకోవాలనుకుంటే ఉప్మా కంపెనీ అన్నట్టు. అలా అంటే ఏంటి దాని మీనింగ్ అంటే ఏదో తోసిన సినిమాలు తీస్తూ ఉంటారు అన్నట్టుగా అది ఉద్దేశం. ఇప్పుడు నేను ఈ కంపెనీలో 5 ఫిల్మ్స్ 30 crore అబౌవ్ బడ్జెట్లో తెస్తాను. ఇప్పుడు ఈ బర్గర్ సినిమాలు అని అంటే 30 crore అబౌవ్. వెదర్ ఇట్ ఇస్ సర్కార్ 3 ఆర్ రై ఆర్ ద నెక్స్ట్ వన్ లవ్ స్టోరీ. ఈ 3 సినిమాలు ఆల్రెడీ దేర్ ఇన్ ద సిరీస్ అండ్ దెన్ ఐమ్ మేకింగ్ ఎ వెబ్ సిరీస్ ఫర్ ఇంటర్నేషనల్ మార్కెట్ విచ్ ఇస్ అగైన్ అరౌండ్ 25 crores బడ్జెట్ అది. సో అది బర్గర్ సినిమాలు అనుకుంటే అది బర్గర్ కంపెనీ అవుతుంది. బర్గర్ కంపెనీ పెడితే మీరు నెలకి 20 లక్షలు ఖర్చు అవుతుంది ఈ ప్లేస్కి. బర్గర్ కంపెనీ పెడితే ఎట్లా అవుతుంది అది? అదే అడుగుతున్నాను నేను, ఇదే అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. ఇంత ఏదో మీకు వెనక శక్తి లేకుండా ఇంత ఒక వ్యవస్థను ఎలా నడుపుతున్నారు మీరు అన్నది వరుసగా కంటిన్యూస్ ఫ్లాప్స్. శక్తి లేదని ఎందుకు అనుకుంటున్నారు? నా వెనకాల ఉన్న శక్తి దేవుడు. మళ్ళీ దేవుడు అంటారు? వెంకటేశ్వర స్వామి నాకు డబ్బులు పంపిస్తున్నాడు. మీరు వెళ్ళి అక్కడ కొండలెక్కి హుండీలు వేసిన డబ్బులన్నీ ఇక్కడికి వస్తున్నాయి. లేకపోతే ఎలా నడుపుతుంది అనుకుంటున్నారు? మీకు దేవుడు నమ్మకం లేదుగా మీకు? ఆయన నమ్ముతున్నాను నన్ను, నేను నమ్మను ఆయన. అంటే ఏదో వ్యక్తి ద్వారా మీ దగ్గర పంపిస్తున్నాడు. మీరు ఏదో కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. ఏంటి? ఏదైనా ఒక ట్రైలర్ కాన్సెప్ట్ నచ్చితే ట్రైలర్గా అప్లోడ్ చేసేసి దాంట్లోంచి ఎవరైనా సెలెక్ట్ చేసుకొని సినిమాలు ఎవరైనా వస్తే సినిమాలు స్టార్ట్ చేద్దామని అలా బ్రూస్లీతో అలా ఏదో ఒకటి ప్రోమో రిలీజ్ చేశారు ట్రైలర్. అది ఎంతవరకు వచ్చింది? దాని రిజల్ట్ ఏంటండి? అది మీకు ఎవడో అర్థం కానోడు ఎవడో చెప్పాడు దీని గురించి. దట్ డజంట్ వర్క్ లైక్ దట్. లేదండి. బ్రూస్లీ సినిమా ఉందా? ఉంది, అన్నీ ఉన్నాయి, 7 ఉన్నాయి. బ్రూస్లీ ఒకటే కాదు. పట్టబగలు ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు? అది రాజశేఖర్ మా జీవితాన్ని అడగాలి. ఏంటండి ప్రాబ్లం? నేను అడగను అంటున్నా, నాకు తెలీదు, నేను మర్చిపోయినా. అంటే వాళ్ళ దాని ప్రొడ్యూసర్స్ లేదా ఏదో సంథింగ్ అంటే దట్స్ టూ స్మాల్ థింగ్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దాని గురించి మాట్లాడాలి. ఆయనతో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? రాజశేఖర్ బాగానే ఉంది. ఎంతో కొంత హ్యూమన్ టచ్ లేకపోతే ఒక మనిషికి తన సినిమాలలో ఆ హ్యూమన్ ఎమోషన్ అనేది డీల్ చేయడం చాలా కష్టం. నాకు తెలిసి పాత తరం డైరెక్టర్ పక్కన పెడితే మీ సినిమాలలో ఆ ఎమోషన్స్ అనేవి పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంటాయి, మంచి హ్యూమన్ ఎమోషన్స్ పని మీలో. అది ఆ హ్యూమానిటీ మీరే బయటకేమో ఇంత నెగిటివ్గా మాట్లాడుతుంటారు, సినిమాలలో పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తుంటారు. అది ఎలా సాధ్యం? అది నేను నెగిటివ్గా మాట్లాడను, నేను ట్రూత్ మాట్లాడతాను, నా మనసులో ఉన్నది చెప్తాను. నాకన్నా హ్యూమానిటీ గురించి తెలిసినోడు ఎవడు ఉండడు. బట్ స్పీక్ ది ట్రూత్ అంతే. నేను ఫీల్ అయింది నేను చెప్తాను. నేను అన్ని ఒక రిలీజియస్ ఆస్పెక్ట్లో కానీ ఒక సోషల్ ఎథిక్స్లోని లేకపోతే ఒక మారల్ వాల్యూస్ని నేను పక్కన పెట్టి నేను ఎగ్జాక్ట్గా ఫీల్ అయింది నేను చెప్తాను. సో ఆర్జీవికి మోరల్ వాల్యూస్ ఉన్నాయి? నో, లేవు.
మారల్ వాల్యూస్ అనేది నాకు అర్థం అవ్వాలి. ఎవడో చెప్పాడు కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్తే నాకు చిరాకు వస్తుంది. ఎందుకంటే మనకి తిరిగి గుడ్ మార్నింగ్ చెప్పాలి. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పిన వల్ల నా మార్నింగ్ గుడ్ అవ్వదు, నేను చెప్పిన వల్ల నీ మార్నింగ్ గుడ్ అవ్వదు. అలాంటప్పుడు వేస్ట్ఫుల్ కాన్వర్జేషన్ నాతో ఎప్పుడు చేయొద్దని చెప్తాను నేను. అప్పుడు ఇంత చిన్నదానికి ఇంత పెద్ద ఇది ఇవ్వాలంటే అది నా ఇష్టం. ఎందుకంటే నేను నా ప్రతి సెకండ్ నా లైఫ్లో ఐ వాంట్ టు ఎంజాయ్ దట్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఇట్ ఫర్ ఎనీవన్. ఒక నీడ్లెస్ కాన్వర్జేషన్ దాంతో. సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ మీరు ఒక దేవుడు ఆస్పెక్ట్, సోషల్ ఆస్పెక్ట్లో ఇప్పుడు కంట్రీ, దేశభక్తి. నాకు దేశభక్తి లేదు. నా పక్కింటోడు అంటే నాకు ఇష్టం ఉండదు. ఇంక దేశం అంటే ఏంటి ఇష్టం? సో నాకు ఐ నో ది ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. దానివల్ల నేను అట్లా మాట్లాడతాను. తెలియకుండా ఊరికనే ఒక ప్రోగ్రామ్ రోబోస్ లాగా ఇలా అయితే ఇక్కడ దండం పెట్టాలి, అక్కడ నమస్కారం పెట్టాలి, ఇక్కడేమో ఏంటి జనగణమన వస్తే లేచి నుంచోవాలి అనే ఒక ప్రోగ్రామ్డ్ షీప్ మెంటాలిటీ నేను అసలు కేర్ చేయను. ఓకే. అంటే ఎమోషన్స్ అంత పర్ఫెక్ట్గా ఉంటే, ఇంత రూడ్గా ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే మనిషి అంత ఎమోషన్స్ క్యాప్చర్ ఎలా చేయగలరు అన్నది నా పాయింట్. అందుకనే చేయగలుగుతాను నేను. ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తాను. ఎమోషన్స్ని నన్ను కంట్రోల్ చేయనివాను. అప్పుడే అందుకని నాకు అర్థం అవుతాయి ఎమోషన్స్. ఎమోషన్స్లో మీరు ఎప్పుడైతే మునిగిపోయారో దాని లోపల మునిగిపోయి చచ్చిపోతారు. పైనుంచి అబ్జర్వ్ చేసినప్పుడు ఒక దానిపైన బోట్ ఏదాలా, లేకపోతే ఒక బోట్ తయారు చేయొచ్చా, రాఫ్ట్ తయారు చేయొచ్చా, ఇట్లాంటి ఐడియాలు వచ్చి మీకు వాటర్ అనేది అర్థమవుతుంది. వాటర్ లోపల ఉంటే అర్థమవుతుంది వాటర్. ఓకే. ఇంత అంటే మీరు దీన్ని ఎంతవరకు తీసుకుంటారో, ఇంత మీకు ఇచ్చిన ప్రేక్షకులకి కానీ సినిమా ఇండస్ట్రీకి కానీ మీరు మళ్ళీ తిరిగి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? నేను ఇంటి తీసుకుంటాను కానీ ఎప్పుడు ఎవరికి ఇవ్వను. సో ప్రేక్షకులకి, సొసైటీ ప్రేక్షకు నా సినిమా నచ్చితే చూస్తారు, లేకపోతే చూడరు. అంతగా నీకేంటి? ఓకే. మిమ్మల్ని ఈ స్థాయిలో నిలబడిపోయి అట్లీస్ట్ ఇండస్ట్రీకి, ఇండస్ట్రీ అనేది ఉండదని. ఇండస్ట్రీ అనేది కేవలం మీడియాలో ఒక వర్డ్. అది ఇండస్ట్రీ ఏంటి? ఇండస్ట్రీ అంటే మీనింగ్ ఏంటి అసలు? ఎవడో వచ్చా డబ్బులు పెట్టి సినిమా ఎవడో యాక్ట్ చేస్తున్నాడు, ఎవడో కెమెరా చేస్తున్నాడు, ఇంకోటి ఎవడో ఏదో చేస్తాడు. వాళ్ళ బతుకులు బతుకుతున్నారు. వాళ్ళందరూ చేసిన ఒక ప్రోడక్ట్ వస్తుంది. ఆ ప్రోడక్ట్ని సినిమా కొంతమంది చూడొచ్చు, బాగా చూడొచ్చు, చూడకపోవచ్చు. ఇది తప్పిస్తే ఇండస్ట్రీ అనేది ఏమి ఉండదు. రోడ్డు మీద అందరూ నడుస్తున్నారు కాబట్టి రోడ్డు ఇండస్ట్రీ అవ్వదు కదా. అందరూ ఎవరి పనులు వాళ్ళు వెళ్తున్నారు రోడ్డు మీద. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ సినిమా. తెలుగు సినిమా చరిత్ర తీసుకుంటే ఖచ్చితంగా శివ అనే సినిమా ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా శివ అనే ఒక సినిమాకి ఒక పేజ్ ఉంటుంది. అలా ఒక 50 years తర్వాత ఆర్జీవికి ఇండస్ట్రీలో ఏ ప్లేస్ ఉంటుంది? ఇప్పుడు మన పాత తరం వల్ల చెప్పుకుంటుంటాం. ఇప్పుడు నేను చచ్చిపోయిన ఒక సెకండ్ తర్వాత ప్రపంచం అంతా మాయమైపోయినా కూడా నేను కేర్ చేయను. 50 years తర్వాత ఏంటి నేను అనేది ఐ డోంట్ కేర్. ఇంకొకళ్ళు నా గురించి ఏం ఆలోచిస్తారని నేను పట్టించుకోను. ఓకే. మీకు ఇండస్ట్రీలో అత్యంత ఇష్టమైన వ్యక్తి, మీరు క్లోజ్ స్నేహితుడు వాడను? ఎవ్వరూ లేరు. ఓకే. ఇండస్ట్రీలో కాదు, ఎక్కడ ఎవరు లేరు. ఓకే. అమితాబ్ బచ్చన్ గారి ఫోటో పెట్టడానికి కారణం? ఇది రిప్రజెంట్ అమితాబ్ బచ్చన్ ఫోటో కాదు, సర్కార్ ఫోటో. అది సర్కార్ అనేది ఒక థాట్, అది అదొక పవర్, అదొక ఫిలాసఫీ. ఓకే. అందుకోసం పెట్టారు. మీ తర్వాత వచ్చిన మీ అసిస్టెంట్స్ కూడా ఆల్మోస్ట్ మీలో ఎంతో కొంత పావుమందమో సగమో ఎంతో కొంత ఖచ్చితంగా మీ ఇది ఉంటుంది, మీ ప్రభావం వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంది. జేడీ కావచ్చు, తేజ కావచ్చు, చాలామంది. అంటే మీరేంటి మీ అసిస్టెంట్స్ని మీ దగ్గరకు వచ్చాక అలా మారుతారా, లేదా మీరు అలాంటి అసిస్టెంట్స్ని చూస్ చేసుకుంటారా? ఇలా చాలామంది ఐ థింక్ 2 factors ఉండొచ్చు. ఎందుకంటే నేను ఇండిపెండెంట్ వ్యక్తుల్ని నేను ఎక్కువ ఇష్టపడతాను. అతను డిసిషన్ తీసుకుని లేకపోతే ఒక యాటిట్యూడ్ ఉన్న మనుషులను ఎక్కువ ఇష్టపడతాను. తర్వాత నన్ను చూసినప్పుడు నా బిహేవియర్ బట్టి ఒక్కొక్కసారి అలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. ఎందుకంటే చాలాసార్లు నాకు చెప్తూ ఉంటారు అసిస్టెంట్లు నన్ను ఇమిటేట్ చేస్తూ ఉంటారు అని. అది ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అవ్వచ్చు అది. కానీ అది జనరలైజ్ చేయను. కొన్ని ఈ ఫ్యాక్టర్ అలా న్యాచురల్గా వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఒక ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి. జేడీ మిమ్మల్ని విపరీతంగా ఫాలో అవుతున్నట్టు కదా, మైండ్ సెటప్ కూడా. ఈవెన్ అతనికి ఏదైనా ఎప్పుడైనా గీతోపదేశం చేశారా ఏంటి? ఎప్పుడు ఎవరు గీతోపదేశం? నేను చేసే ఒకే గీతోపదేశం వినొద్దని. ఏంటది? ఎవరికి వినొద్దు? నేను చేసే ఒకే గీతోపదేశం వినొద్దు అని. వినొద్దు. ఓకే. ఈ రోజుల్లో సినిమా చూసే వాళ్ళకంటే తీసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది రోజు రోజుకి. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు సినిమా స్థాయిని శివ సినిమాతో ఎక్కడికో తీసుకెళ్ళిన రామ్ గోపాల్ వర్మ అంతే స్థాయిలో
దాని స్థాయిని పడేశాడు కేవలం 5D చిన్న చిన్న కెమెరాలతో, దానివల్ల ఇండస్ట్రీ నాశనమైందని చాలామంది అంటున్నారు. అదేంటంటే ఒక ఎక్స్ట్రాడినరీ స్టూపిడ్ థింగ్ అది అసలు అనుకుంటాం. అది దానికి కారణం ఏంటంటే సినిమాలు తీయటానికి అవి రిలీజ్ చేసి ఆడటానికి ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది. కొత్త టెక్నాలజీతో ఎప్పుడైనా ఏమవుతుందండి, ఇప్పుడు నేను శివ టైంలో నాకు అసలు అమెరికన్ సినిమాటోగ్రఫర్ మ్యాగజైన్ అనేది దొరకటం అనేది ఇంపాసిబుల్ థింగ్. అసలు ఒక మ్యాగజైన్ ఉండేది, అసలు కొత్త ఎక్విప్మెంట్ కానీ లేకపోతే లైట్స్ కానీ లేకపోతే ఒక సినిమాలో ఒక సీన్ ఎట్లా తీశారు టెక్నీషియన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అమెరికా నుంచి ఒక మ్యాగజైన్ వచ్చేది. అది అన్నపూర్ణ స్టూడియోలో సబ్స్క్రైబ్ చేసిన వల్ల అక్కడ వచ్చేది. నేను ఒక్కడిని చదివినా మ్యాగజైన్ అక్కడ ఆ టైంలో. నేను అసిస్టెంట్ డైరెక్టర్, నేను సినిమా బ్రేక్ కోసం ట్రై చేస్తా స్టూడియోలో తిరుగుతున్నప్పుడు కానీ లేకపోతే ఎక్కడో లైబ్రరీలో ఒకటో రెండో చిన్న బుక్స్ దొరికాయి సినిమా మేకింగ్ గురించి. ఐడియా అనేది ఒక ఫిల్మ్ మేకర్ అవ్వటానికి ఒక అని ఆడ అనకాపల్లిలో ఉండొచ్చు, చక్కడపల్లిలో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో ఉయ్యూరులో ఉండొచ్చు. అతనికి ఫాదరు డబ్బులు అంత ఎక్కువ ఉండకపోవచ్చు, లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. కానీ దాని మూలాన మన ప్యాషన్ అనేది కట్ అయిపోతుంది. ఎందుకంటే మీరు ఆ డెసిషన్ తీసుకోలేరు, మీకున్న బాధ్యతలు మీకున్న అవసరాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ఈ టెక్నాలజీతో ఏమైందంటే ఇప్పుడు ఈ డిజిటల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు సినిమా తీసే పరికరాలు అనేది ప్రతి ఒక్కరు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు నేను 5D తీసినప్పుడు 5D ఎప్పుడది ఒక 4-5 సంవత్సరాలు అంటారు. ఇవాళ మీకు ఈ ఫోన్లో 4K ఉంది. 4K 5Dకి మీకు యారీ కెమెరాకి ఉన్న డిఫరెన్స్ అదే, ఇది రెజల్యూషన్ ఆఫ్ ది ఫుటేజ్లో. అది ఎప్పుడు ఎవరు ఎంత తొందరగా తీసుకుంటే ఎవరో ఒకటి చేయాలి కదా ఆ స్టెప్. ఫస్ట్ టైం కమల్ హాసన్ గారు యావిడ్ యూజ్ చేశారు కురితిపునాలు అనే పిక్చర్లో. అంతకుముందు అంతా సీన్ బ్యాక్ వాడేవారు. యావిడ్లో అది ఏదో కొంచెం సింక్ ప్రాబ్లం ఏదో వస్తే యావిడ్ పని చేయదు అది అని మోసారు మొత్తం ఇండస్ట్రీలో. దాని తర్వాత ఇవాళ యావిడ్ FCP లేకపోతే అసలు ఇండస్ట్రీని మనం ఊహించలేం. అప్పుడున్న మొత్తం ఎడిటర్లు అందరూ వెళ్ళిపోయారు. యావిడ్ ఆపరేషన్ తెలియకపోతే ఎడిటర్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు అందరూ. సో ఆ రెవల్యూషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది, ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఒక అతను ఇలాగా రామ్ గోపాల్ వర్మ ఈ కెమెరాలు ఏ కెమెరాతోనో తీసేసి మొత్తం నాశనం చేశారు ఒక డైరెక్టర్ చెప్తున్నాడు. ఆ డైరెక్టర్ నేను కొమ్ములతో పుట్టాడా అని వేరేవాడిగా తీసేదానికి అవకాశం లేదా? రేపు పొద్దున వాడు ప్రూవ్ చేసుకున్నాడు. వాడు తీసిన విధానం ఆ కంటెంట్ నచ్చినప్పుడు రేపు పొద్దున 5D కాకపోతే వాడు అమెరికా వెళ్ళి అవతార్ తీయచ్చాడు. వాడి టాలెంట్కి సంబంధించిన విషయం అది. ఓకే, సో డెమోక్రటైజేషన్ అనేది ఎవరికి ఏమి అనిపించినా వాళ్ళు తీయటానికి వాడికి పరికరాలు ఇవ్వాలి. ఎడ్యుకేషన్ మీరు ఇచ్చినట్టు ఇది ఇచ్చినట్టు ఏదైనా సొసైటీలో ప్రతి ఒక్కరికి దొరకాలి. దొరికిన తర్వాత వాడు దాన్ని ఉపయోగించుకొని మిగతా వాళ్ళని ఎలా మెప్పిస్తారు అన్న దాని మీద వాడి టాలెంట్ సినిమా కొన్న గొప్పతనం ఉంటుంది. కానీ వాడు తీసిన మనం ఉండదు. అది అర్థం చేసుకోరాడు. మీరు 100 కాదండి 1000 సినిమాలు తీయండి, 10,000 సినిమాలు తీయండి, కానీ మీరు తీసిన తర్వాత అది రిలీజ్ చేయడానికి ఎవరో థియేటర్ ఇవ్వడానికి నచ్చటానికి జనాలకి దాంట్లో ఎన్ని వస్తాయి మీకు? మళ్ళీ అవి 100 ఉంటాయి. మీరు 10,000 తీసినా 100 వస్తాయి బయటికి. అంటే అఫ్కోర్స్ మీతో ట్రావెల్ చేసిన ఒక వ్యక్తి నాకు చెప్పారు ఏంటంటే మీ ఇన్నర్ థాట్ ఏంటంటే దీంట్లో ఓకే ఈ 5D దీన్ని వాడడం వల్ల మొత్తం స్క్రాప్ అంతా పోద్ది. ఏం పోతుంది? స్క్రాప్ ఎవరెవరో కొన్ని 100 మంది వచ్చి తీసినా కూడా దానిలో ఇక్కడ డిసైడ్ అయిపోతుంది. ఏ మెటీరియల్ ఇప్పుడు సినిమా అనేది ఒక ప్రోడక్ట్ అండి. మీరు ఒక షాప్కి వెళ్తారు, ఎన్నో రకాల మెటీరియల్స్ ఉంటాయి, గ్లాసులు ఉంటాయి, ఇది ఉంటాయి, రకరకాల 10 రకాల గ్లాసులు అమ్ముతారు, ఇది అమ్ముతారు, ఎన్నో మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు మొత్తం దేశంలో. అవన్నీ అసలు ఎవరు చేస్తున్నారు, ఎవరు కొంటున్నారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? అసలు ఫైనల్గా వాడు చేసేదానికి సేల్ దాంట్లో ఒక ఈక్వేషన్ ఉంటుంది. సినిమా కూడా అంతే. మీరు కమర్షియల్ ఎందుకంటే కొంతమంది మనుషులు కష్టపడి వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు నమ్మింది వేరే వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేది మీరు ఒక మామూలు ప్రోడక్ట్కి సినిమాకి ఏమి తేడా ఉండదు, సేమ్ ఉంటుంది అది. సో ఇప్పుడు అసలు ఏమి సినిమా అంటే ఏమి నాలెడ్జ్ లేని వాళ్ళు ఇండస్ట్రీకి వస్తున్నారు, దానివల్ల ఈ ఎఫెక్ట్ ఏం ఎలా వస్తుంది? అదే నేను చెప్తున్నాను ఇప్పుడే మీకు. నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు, ఆడి సినిమా తీసాడు అంతే, ఆడి దగ్గర ఉంది. రేపు పొద్దున్న ఒక డిస్ట్రిబ్యూటర్ చూశాడు, ఇది భలే ఉంది అన్నాడు, భలే ఉంది అనుకుని ఆడి రిలీజ్ చేశాడు. అది హిట్ అవ్వచ్చు లేకపోతే అవ్వకపోవచ్చు. దట్ ఈస్ ద సేమ్ థింగ్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. కానీ అది ఫిల్మ్ ఉన్నప్పుడు ఇంత ఉండదుగా. ఈ ఫిల్మ్ ఉన్నప్పుడు అది కష్టం కదండి. డిజిటల్ టెక్నాలజీ దాని ముందు రక్త చరిత్రలో ఫస్ట్ టైం నేను డిజిటల్ కెమెరా వాడింది.
అందరూ ఏమో దాంట్లో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఉండదు, లాటిట్యూడ్ ఉండదు, అది ఇది అని చెప్పారు. ఓకే. చెప్పిన తర్వాత ఇప్పుడు అసలు ఫిల్మ్ అనేది మర్చిపోయారు. ఫిల్మ్స్ ల్యాబ్స్ అన్ని మూసేశారు మొత్తం. కొడాక్ కంపెనీ క్లోజ్ అయిపోయింది. ఇది నేను 5 years బ్యాక్ ఐ ప్రెడిక్టెడ్ దట్. అదే 5D ఉంది. దొంగల మూట ఫ్లాప్ అయింది కాబట్టి 5Dని బ్లేమ్ చేశారు. ఈరోజు దొంగల మూట అనే సినిమాని 5Dలో తీశాను. అవును. అది ఫ్లాప్ అయింది కాబట్టి 5D కెమెరాతో చుట్టేస్తున్నారు. అదే కెమెరాతో ఈ రోజుల్లో అనేది మారుతీది సూపర్ హిట్ అయింది సినిమా. దొంగల మూట ఆరిఫ్ 5లో చేసిన అంతే ఆడేది, ఈ రోజుల్లో ఆరిఫ్ 5 చేసిన అంతే హిట్ అయ్యేది. అది సినిమా కంటెంట్ కానీ కెమెరాకి సంబంధం లేదు అది. మరి అంత ఎంకరేజ్ చేసిన మీరు మళ్ళీ తర్వాత తక్కువ బడ్జెట్ కదా 5Dని ఎందుకు కంటిన్యూ చేయలేదు మీరు? మళ్ళీ 5D అనేది అవుట్డేటెడ్ ఎక్విప్మెంట్ అండి. 5D కన్నా చీపర్ కెమెరాస్ వచ్చినాయి. ఇప్పుడు చెప్తున్నాను నేను, లాట్ ఆఫ్ పీపుల్ సెల్ ఫోన్తో చేస్తున్నారు సినిమాలు ఇప్పుడు వరల్డ్ వైడ్. ఎక్స్ట్రాడినరీ ఏంటి ఇప్పుడు ఏంటి, నేను రక్త చరిత్ర తీసినప్పుడు ఎవరైతే అన్నారో రెడ్ ఎపిక్ రెడ్ 1 కెమెరాతో చాలా చీప్ క్వాలిటీ, అది 2K రెజల్యూషన్ అని చెప్పారు. అదే సంవత్సరం స్లమ్ డాగ్ మిలియనీర్కి 1 grade తక్కువ రెడ్ ఎపిక్ అన్న తక్కువ కెమెరా SI 2K అనే దానికి ఆస్కార్ అవార్డు వచ్చింది ఫోటోగ్రఫీ. నేను టెక్నాలజీ ఇన్ని ఇయర్స్ అయినా ఐ విల్ బీ ద ఫస్ట్ గై టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ అనేది. మ్యాక్ ఈజ్ ద మోస్ట్ రిచెస్ట్ కంపెనీ. 30 years ఆఫ్ మ్యాక్ అనేది ఒక యాడ్ చేశారు, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. షార్ట్ కంప్లీట్ విత్ ఐఫోన్. ఎందుకు ఐఫోన్ ఏం చేయగలుగుతుందని నాడికి తెలుసు. మనం మాట్లాడటం తప్పి ఎక్కడ సెల్ఫీలు తీయడం తప్పితే మనకు తెలియదు. ఐఫోన్ యాక్చువల్గా ఏం చేయగలుగుతుంది అనేది ఆబ్వియస్లీ అది కనిపెట్టిన వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. మళ్ళీ బిగినింగ్ డేస్కి వస్తే మీరు మణిరత్నం గారితో గాయం అండ్ రెండు సినిమాలు వర్క్ చేశారు. తిరుడా దొంగ. అది చేసిన తర్వాత మళ్ళీ మీరు ట్రావెల్ అవ్వలేదు అంటే ఏంటి ఎనీ అదర్ రీజన్? వాటిలో కూడా ఏం వర్క్ చేసి మేము ఇద్దరం కలిసి ఒక స్టోరీ డిస్కషన్కి వెళ్ళినాం. నేను చెప్పిన ఐడియా ఏది ఆయనకు నచ్చలేదు, ఆయన చెప్పిన ఐడియా ఏది నాకు నచ్చలేదు. కేవలం ఫ్రెండ్లీగా ఇద్దరు పేర్లు వేసుకున్నాం అంతేగాని తిరుడా నా కంట్రిబ్యూషన్ లేదు, గాయంలో ఆయన కంట్రిబ్యూషన్ లేదు. ఓకే. అసలు అంటే అంత ఆయనది మీకు అసలు ఇది కదా, అందుకనే జరగలేదు. ఆయన భిన్న స్లో మీన్స్ సెన్సిటివ్, మీరు కొంచెం అది కదా, అందుకే మళ్ళీ అంటే ఇప్పటికీ మీ రిలేషన్ అప్పుడు కూడా లేదన్నా. అప్పుడు కూడా ఫ్రెండ్లీగా మాడుతూ ఉంటాం అంతే. ఇప్పుడు క్రియేటివ్గా ఇప్పుడు నేను ఆయన స్టోరీస్ నాకు నచ్చవు, నా స్టోరీస్ ఆయనకి నచ్చవు, ఇంకేం కంట్రిబ్యూషన్ అప్పుడు ఇంకేం ట్రావెల్. నాకు అక్కడక్కడ మణిరత్నం గారి సినిమాలు కొన్ని సీన్లు నచ్చాయి, ఆయనకి నా షార్ట్లు కూడా నచ్చవు. సీన్లు పక్కన పెట్టండి, సినిమాలు నచ్చవు, సీన్లు నచ్చవు, షార్ట్లు కూడా నచ్చవు. ఆయనకి శివ కూడా నచ్చలేదు సినిమా. ఓకే. మీకు ఆయనలో నచ్చిన సినిమాలు ఏంటి? ఏదో కొన్ని పాటలు అక్కడక్కడ సమ్ సాంగ్స్ ఐ లైక్ అండ్ సమ్. మీకు నచ్చిన డైరెక్టర్ అండి ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్స్లో? యాక్చువల్లీ నాకు ఫారిన్ ఫిల్మ్స్ ఎక్కువ. నేను తెలుగు అసలు నేను చూడను సినిమా. రాజమౌళి గారి గురించి బాగా చెప్తారు కదా మీరు? ఓకే. రాజమౌళి సినిమా కన్నా నేను అప్పుడు చెప్పాను, నేను రామ్యూజియంలో నేను చెప్పినప్పుడు కూడా బాహుబలి చూడమని చెప్పాను నేను. ఓకే. ఐ లైక్ హిస్ విజన్, ఐ లైక్ ద వే దట్ ఈస్ టేకింగ్ ఫార్వర్డ్ సినిమా. నాకు సినిమాలో ఇష్యూస్ ఉండొచ్చు. ఓకే. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, యాజ్ ఎ విజనరీ, యాజ్ ఎ పర్సన్ అంటే ఒక లిమిట్స్ని పుష్ చేస్తున్న మనిషిగా నాకు చాలా రెస్పెక్ట్ రాజమౌళి అంటే. అంటే ఒక సినిమా అంటే తెలుగు సినిమా అంటే మీరు సినిమాలు చూడను అంటున్నారు, తెలుగు సినిమాలు చూడను అంటున్నారు, మరి హిందీ కూడా చూడను. అంటే మీకు మార్కెట్లో ఏం జరుగుతుందో ఎలాంటివి దాన్ని బట్టి మనకి ఏమి రాదు. నేను శివాపు కూడా చూడలేదు, దానికి సినిమా ఏమి సంబంధం లేదు. సపోజ్ ఒక ఆర్టిస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు శివ ఉంది, అంతకుముందు ఏ సినిమాలాగా ఎందుకు లేదు, ఎందుకంటే నేను వేరే ఆలోచిస్తాను కాబట్టి. అప్పుడు నేను వేరే సినిమాలు చూసి ఏమి నేర్చుకుంటాను? నాకు అర్థమైన సబ్జెక్టు, నాకు ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది ఒక క్యారెక్టరు, ఒక డైలాగు, ఇలాంటివి పెట్టి నేను తీస్తాను. ఇప్పుడు మొన్న సినిమా పెద్ద సూపర్ హిట్ అయిపోయింది అనుకోండి, ఆడియన్స్కి ఇలా నచ్చుతుంది సినిమా అని దాన్ని కాపీ అందరూ కొడతారు, అది అవ్వవు కదా. అలాగే నేను అనేది సపోజ్ మార్కెట్లో ఏం జరుగుతుంది అనడానికి ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. సపోజ్ బ్రహ్మానందం అనే ఆర్టిస్ట్ మీకు తెలియదు అనుకుందాం, మార్కెట్లో ఏం జరుగుతుంది బ్రహ్మానందం తెలియదు. మీ సినిమాలో ఆఫీస్కి వచ్చి బ్రహ్మానందం అనే క్యారెక్టర్ని పెట్టుకున్నారు, ఆయన ఒక కామెడీ ఇమేజ్ ఉందన్న విషయం కూడా మీకు తెలియదు. అది ఆఫ్ కోర్స్ నేను ఏ డెసిషన్ తీసుకున్నా తన పాస్ట్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ నేను స్టడీ చేస్తాను.
ఆ సీన్స్ చూస్తాను నేను. అదే అడుగుతున్నాను. అది చూస్తాను. అదే మీరండి ఇంతకుముందు బర్త్డే గురించి మాట్లాడడం, మీరు అమ్మాయిలది ఫోటోలు దిగడం అదని కాదు, చాలా విషయాల్లో మీరు ఇప్పుడు దేవుని గురించి నెగిటివ్గా మాట్లాడడం అనేది, ఇలాంటి వాటి వల్ల మీరు యూత్కి ఎలాంటి సంకేతాలను ఇస్తున్నారు అసలు? ఒక యూత్కి అంటే ఒక పెద్ద మనిషి, సంఘంలో ఒక పెద్ద స్థాయి ఉన్న వ్యక్తి ఏం మాట్లాడినా కొంత జాగ్రత్తగా మాట్లాడిన అవసరం. యూత్ అనేది అండి, యూత్ పిల్లలు అనేది అంత మన మైండ్లో ఉంటుంది. నేను చిన్నప్పుడు మా ఫాదర్ జేబులో డబ్బులు దొంగిచ్చాను. పిల్లలు ఇన్నోసెంట్, వాళ్ళకి ఏమీ తెలియదు, అది పెద్ద మూర్ఖత్వం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా అమ్మ హోంవర్క్ చేయాలంటే మా అమ్మ మీద కోపం వచ్చింది నాకు. ఎవరైనా చచ్చిపోయి స్కూల్ హాలిడే ఇస్తే బాగుండేది అనుకునేవాడిని. అప్పుడు నేను ఇన్నోసెంట్ ఏంటి అంటే నేను ఒక్కడనే అలా అనుకుంటాను, వేరే వాళ్ళు అనుకోరా అనేది అది మీకు తెలియాల్సిన విషయం, వేరే వాళ్ళు. తర్వాత టీనేజ్ వచ్చినప్పుడు లేకపోతే యూత్ ఉన్నప్పుడు మా ఏజ్లో అంటే మా టైంలో కూడా వీ ఆల్ నో ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కడికి అది ఇండిపెండెంట్ అభిప్రాయం ఉంటుంది. ఇవాళ ఉన్న సోషల్ మీడియా దాంట్లో యూత్ అనేది సెపరేట్గా ఎవడో ఇన్ని నేర్చుకుంటారు అనుకుంటే అంతకన్నా బుద్ధి తక్కువ ఉండదు. దే ఆల్ నో ఎవ్రీథింగ్ వాట్ దే వాంట్ టు డూ. ఓకే, ఇంకోటి చెప్తే తప్పితే వద్దు బాబు బాగా చదువుకోండి అని చెప్తే వినటానికి ఎవ్వడు లేడు అక్కడ, భాషను పట్టేసుకుని కూర్చుని వినటానికి. ఆల్ ద యూత్ నో మచ్ మోర్ దెన్ ది ఎల్డర్స్. అంటే ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తి ఒక మాట మాట్లాడితే ఎవరు ఏముండదు, ఎవరు వినరు. నేను విన్నానా 20 years బ్యాక్ నేను వినలేదు, ఇప్పుడు ఎవరంటారు చెప్పండి అసలు. అంటే ఆ టైంలో ఏంటి అట్లీస్ట్ మాకు మా ఫాదరో మదరో టీచరో ఇలాంటి 4-5 సోర్సెస్ తప్పిస్తే వేరే విధంగా ఇన్ఫర్మేషన్ రావడానికి ఛాన్స్ లేదు. అలాంటప్పుడే మేము వినకుండా మేము వస్తే ఇప్పుడేమో మీకు 1000 సోర్సెస్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ రావడానికి, ఇంటర్నెట్ నుంచి కానీ మీ సెల్ ఫోన్ నుంచి కానీ రకరకాల దాంట్లో నుంచి. మీ నంబర్ ఆఫ్ సోర్సెస్ పెరిగిన కొద్దీ మీకు ఇండిపెండెన్స్ పెరిగిపోద్ది. ఇట్స్ వెరీ వెరీ రిలేటెడ్ అది. సో మీరు ఏ మాట చెప్పినా నమ్మొద్దు యూత్. ఇంత ఏ మాట చెప్పినా మిమ్మల్ని ఫాలో అయ్యాల్సిన అవసరం లేదని అవ్వరు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఒకవేళ ఎవరైనా ఉంటే ఇంకా అలాంటి వాళ్ళు అది గొర్రెల మందాళ్ళు అంతే. నిర్మాత రాము గారి దగ్గరికి ఒక ఫ్లాప్ డైరెక్టర్, ఒక హిట్ డైరెక్టర్ ఇద్దరు వచ్చేసి 2 కథలు చెప్పాక ఫ్లాప్ డైరెక్టర్ ఏంటది నిర్మాత రాము గారి దగ్గరికి, మీ దగ్గరికి ఒక నిర్మాతగా, నాట్ డైరెక్టర్, ఒక నిర్మాత రాము గారి దగ్గరికి ఒక ఫ్లాప్ డైరెక్టర్, ఒక హిట్ డైరెక్టర్, సూపర్ హిట్ డైరెక్టర్ వచ్చారు. ఫ్లాప్ డైరెక్టర్ చెప్పిన కథ చాలా సూపర్గా ఉంది, హిట్ డైరెక్టర్ వచ్చిన డైరెక్టర్కి అతను అతి మామూలు చెత్తగా ఉంది. మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చి సినిమా తీస్తారు? ఇక్కడ 2 points. కమర్షియల్గా ఆలోచిస్తే సూపర్ హిట్ డైరెక్టర్ కాబట్టి అతని పేరు మీద బిజినెస్ అవుతుంది, అలా నేను ఎప్పుడు ఆలోచన. ఐమ్ జస్ట్ గివింగ్ ఎ థాట్ ప్రాసెస్. ఇంకోటి ఏంటి, స్టోరీ మీకు తెలుస్తుందా లేకపోతే సూపర్ హిట్ తీసాడు కాబట్టి అతనికి తెలిసి ఉంటుంది అనే ఒక దాంతో ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. పర్సనల్గా నా యాటిట్యూడ్ ఎందుకంటే నేను ఎప్పుడు ప్రొడ్యూసర్గా ఆలోచన, నా పేరు ప్రొడ్యూసర్గా వచ్చి ఉండొచ్చు కానీ నా మెంటాలిటీ ఎప్పుడు ప్రొడ్యూసర్గా ఆలోచించింది. అప్పుడు డెఫినెట్లీ నాకు ఎక్సైట్మెంట్ వచ్చిన స్టోరీ నేను చేస్తాను. ఓకే, కానీ ఆ వర్డ్ ప్రొడ్యూసర్ని అటాచ్ చేయడం అనేది ఆ ప్రొడ్యూసర్ వర్డ్కి తప్పు. ఐ మీన్ దాన్ని ఒక అవమానపరిచినట్టు నా దాంట్లో. ఇప్పటివరకు ఎన్ని ఫ్లాపులు తీసినా కూడా చాలామంది యూత్లో ఏమంటారంటే మేము ఇప్పటికీ రామ్ గోపాల్ వర్మని చూసి ఇండస్ట్రీకి వచ్చామని చెప్తున్నారు చాలామంది. అంటే ఏంటంటే అదే మరి ఇప్పుడు చాలామంది సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఉన్నారు, పేర్లు వద్దు కానీ పెద్ద పెద్ద సూపర్ హిట్స్ తీశారు, పెద్ద పెద్ద బడ్జెట్లు తీశారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు అసలు ఇంత సక్సెస్లు ఇచ్చినా కూడా ఆయన ఒక గాడ్గా ఉంటున్నారు ఇండస్ట్రీలో. ఏంటి మ్యాజిక్ అసలు? మీరు ఎట్లా దీన్ని అనలైజ్? ఐ థింక్ నా ఒపీనియన్లో ఇప్పుడు ఒక సినిమా హిట్ అవ్వటానికి ఒక కంటెంట్, ఒక స్టార్డమ్, ఒక డైలాగ్, ఇలాంటి ఏదో రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. కానీ ఒక సీన్ ఇట్లా తీయచ్చు, ఒక ఫ్రేమింగ్ కానీ, ఒక కంపోజిషన్ కానీ, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అంటే చాలాసార్లు నాకు ఎయిర్పోర్ట్లో మామూలు ఆడియన్స్ అంటే మామూలు పబ్లిక్ సినిమాకి సంబంధించిన మీ ఫ్రేమ్స్ భలే ఉంటాయండి. అసలు టీవీలో చూడగానే మాకు మీ సినిమాని తెలిసిపోతుంది, ఒక షార్ట్ చూడగానే ఆ సినిమా మేము చూడకపోయినా మీ సినిమాని తెలిసిపోతుంది అని చెప్తూ ఉంటున్నారు. ఓకే, సో ఆ ఇమ్మీడియాలిటీ వచ్చేసరికి ఎప్పుడైనా కూడా మీరు ఒక దాన్ని ఇన్స్పైర్ అయినప్పుడు ఒక ఇండివిజువాలిటీ కనిపించింది దాంట్లో. ఓకే, ఆ ఇండివిజువాలిటీ లేనప్పుడు ఎంత పెద్ద హిట్ అయినా కూడా మర్చిపోతారు మీరు. ఇప్పుడు చాలాసార్లు చాలా సూపర్ హిట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2012 అనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగు డబ్బింగ్లోనే అసలు ఇట్ కలెక్టెడ్ లైక్ మ్యాజిక్. మొన్న జంగిల్ బుక్ నాకు తెలిసి ఎవరికి డైరెక్టర్ పేరు తెలుసు.
అడిగి కూడా ఉండరు యూనో. ఎందుకంటే అది మీకు ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్లో ఎక్స్ట్రాడినరీ అనిపించింది, కానీ సబ్ కాన్షియస్గా ఇప్పుడు అలాగే నేను విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నప్పుడు ఫస్ట్ టైం జాస్ రిలీజ్ అయింది. ప్రతి ఒక్కడు కాలేజ్ స్టీవెన్ స్పీల్బర్గ్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఒక్క సినిమాలోనే అసలు డైరెక్టర్ అనేవాడు ఎందుకు సెట్ చేశారంటే అది ఇంపాసిబుల్ థింగ్. ఎందుకంటే ఆ సినిమాలో తీసిన విధానంలో ఈడు ఎవడో ఉన్నాడురా ఏదో ఉంది అని ఒక ఫీలింగ్ వచ్చింది అందరికీ. అంతకుముందు ఎన్నో సినిమాలు చూసాం, ఇంగ్లీష్ సినిమాలు, ఒక్క డైరెక్టర్ పేరు తెలియదు మాకు. కేవలం జాస్లో స్టీవెన్ స్పీల్బర్గ్ ఎందుకు రిజిస్టర్డ్. ఇండివిజువల్ సిమిలర్ థింగ్ శివ. అంకుశం కూడా పెద్ద హిట్ అవ్వచ్చు, లేకపోతే ఘరానా మొగుడు పెద్ద హిట్ అవ్వచ్చు. కలెక్షన్స్ వైజ్గా నాకు తెలిసి 10-15% కన్నా ఎక్కువ డిఫరెన్స్ ఉండవు ఈ సినిమాలు అన్నిటికీ. అంకుశం ఇంపాక్ట్ వచ్చినప్పుడు, ఆ వెరైటీ కనిపించినప్పుడు సడన్గా మీకు ఒక పేరు రిజిస్టర్ అవుతుంది. దట్స్ ఓన్లీ ఆన్సర్ ఐ కెన్ గివ్. ఎందుకంటే నా వ్యక్తిత్వం అనేది ఒక డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తుంది. అది బ్యాడ్ అవ్వచ్చు, గుడ్ అవ్వచ్చు, కానీ సెపరేషన్ ఉంటుంది. అది రామ్ గోపాల్ బ్యాక్గ్రౌండ్ స్కై ఈ టైప్లో, కెమెరా వరకు ఈ టైప్లో ఉంటుంది, సౌండ్ ఎఫెక్ట్ ఆ టైప్లో ఉంటుంది అనేది మీకు ఒక ఆల్మోస్ట్ ఆ స్టైల్ అనేది ఒక వ్యక్తిలో అయిపోతాడు. నాకు చాలా పెద్ద డైరెక్టర్ ఒక 2 years బ్యాక్ నాకు చెప్పాడు, తను వరుసగా మూడు సూపర్ హిట్లు తీసాడు తను తెలుగులో. ఓకే. అండ్ సార్ నాకు ఒకటి అర్థం అవుతుందండి, మీరు ఎన్ని ఫ్లాపులు తీసారు, నేను 3 సూపర్ హిట్లు తీసాను వరుసగా. కానీ ఇప్పుడు కూడా వచ్చిన ప్రతి అసిస్టెంట్ రామ్ గోపాల్ వర్మ అవుతాను వస్తాడు, కానీ నా పేరు చెప్పి ఎవడు రాడు. తనే చెప్పాడు కదా. అదే అంటున్నాను. అది దానికి రీజన్ ఇది. మీ ఇండివిజువాలిటీ ఉన్నప్పుడే యూ విల్ స్టాండ్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ తీసుకోండి, ఎంతోమంది సూపర్ హిట్ మ్యూజిక్ వేస్తారు. ఇళయరాజా ఎందుకు ఉంటుంది, ఏఆర్ రెహమాన్కి ఎందుకు ఉంటుంది? ఆ టైం అంత పెద్ద సూపర్ హిట్ మ్యూజిక్ ట్రాక్స్ తమన్కి ఉండొచ్చు, మణిశర్మకి ఉండొచ్చు, లేకపోతే దేవిశ్రీ ప్రసాద్కి ఉండొచ్చు. వాళ్ళ పేరు అందరికీ తెలుసు. కానీ ఎప్పటికీ మీరు మర్చిపోకుండా ఉండలేదు అదైతే బికాస్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇంపాక్ట్. ఇళయరాజా గారికి ఒక స్టైల్ ఉంది, ఆ స్టైల్ మ్యూజిక్ అనేది మీకు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. కాబట్టి ఫర్ ఎ లాంగ్ టర్మ్ విల్ స్టిల్ రిమెంబర్ హిమ్ యాజ్ ఎ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు ఆయన మ్యూజిక్ నడిచినా నడకపోయినా ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ ఫర్ దట్. యా, ఆ డైరెక్టర్కి మరి ఆన్సర్ అప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వచ్చినప్పుడు ఇక్కడ బాంబేలో కూడా నేను ఇప్పటికీ మొన్న 25 years మ్యూజిక్ డైరెక్టర్, నా ఇన్స్పిరేషన్ ఇళయరాజా అని చెప్పాడు. ఆ డైరెక్టర్కి మరి ఆన్సర్ చెప్పారా? ఇదే ఆన్సర్ మీరు ఇప్పుడు ఏదో పెద్ద డైరెక్టర్ అన్నారు కదా, పెద్ద డైరెక్టర్ ఇదే ఆన్సర్ చెప్పారు? నేను చెప్పలే ఆన్సర్ చెప్పలేదు. ఓకే, సరే. ఇళయరాజా గురించి వచ్చింది కాబట్టి టాపిక్, మీరు అప్పట్లో పెద్ద ఇళయరాజా గారు, రెహమాన్ అందరితో చేశారు. అంటే ఇప్పుడు చేయకపోవడానికి ఏంటి, చిన్న టెక్నీషియన్లు పెట్టుకోవడానికి కారణం బడ్జెట్? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చాలా పెద్ద మూర్ఖత్వం ఏంటంటే, పెద్ద టెక్నీషియన్ తీసుకోవడానికి బడ్జెట్కి సంబంధం లేదు. ఎందుకంటే మీరు పెద్ద టెక్నీషియన్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ కరెస్పాండింగ్గా మీకు ఆ ప్రైస్ వస్తుంది. అదే, దాని బడ్జెట్కి సంబంధం లేదు. అది పెద్ద యాక్టరు, పెద్ద టెక్నీషియను ఎప్పుడు బడ్జెట్ మూలాన్ని తీసుకోపోవడం అనేది జరగదు. అది చాలామందికి అర్థం కాదు. అది ఓకే, మీరు పెద్ద హీరోని తీసుకుని అనుకోండి, అతను మీరు ఎంత ఇస్తే మీకు సేల్ వాల్యూ కూడా అంతే వస్తుంది. రెహమాన్ని తీసుకుంటే మీకు ఆడియో కంపెనీ నుంచి రెహమాన్కి ఎంత ఇచ్చారో అంత వస్తుంది. సో దట్ ఈస్ నాట్ ద పాయింట్. మరి ఎందుకు మీరు నాకున్న స్పీడ్ ఆఫ్ థింకింగ్లో, నాకున్న ఒక అండర్స్టాండింగ్లో ఐ బిలీవ్ దట్ ఐ డోంట్ నీడ్ దెమ్. ఎందుకంటే నేను తీసే సినిమాలో అలాంటి మ్యూజిక్ అవసరం లేదు. సేమ్ థింగ్ గోస్ టు కెమెరామ్యాన్. అమిత్ రాయ్కి నేను సర్కార్లో ₹1,00,000 ఇచ్చాను కెమెరామ్యాన్. నవ్ ఈస్ గెటింగ్ 2 crores. నేను 2 lakhs కూడా ఇవ్వను ఇప్పుడు. ఎందుకంటే అమిత్ రాయ్ని నేను 100 మందిని తేగలుగుతాను. అంటే నేను అమిత్ రాయ్ అంటే గొప్ప కెమెరామ్యాన్ అంటే పాయింట్ అది కాదు. కెమెరా నాలెడ్జ్ నాకు ఉంది, ఏం చేస్తే వస్తుందని. వాళ్ళు ఇంపాక్టింగ్ అంటున్నారు, నేను ఎలా క్రియేట్ చేయాలి నాకు తెలుసు, కాబట్టి ఐ విల్ డూ ఇట్ ఇన్ అనదర్ వే. కానీ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు లెన్స్ అంటే ఏంటో తెలియదు. తెలీదు నాకు లెన్సులు తెలీదు, నాకు టెక్నికల్ ఆస్పెక్ట్, నాకు మంచి టెక్నీషియన్ అంటారు, కానీ టెక్నాలజీ గురించి నాకన్నా తక్కువ చేసిన ఎవరు లేడు. మరి ఎలా మీకున్న సెన్స్ ఏంటి? కంపోజిషన్ అంతే. నాని ఇలా చూస్తా, ఇది నాది, దిస్ ఇస్ ద లైట్ ఐ వాంట్, నాకు ఇది కావాలి. అనగనగా ఒకరోజు సినిమాకి నేను గోపాల్ రెడ్డి అసిస్టెంట్ రసూల్. అప్పుడు ఓకే, రసూల్ని పిలిచి చేయమంటే రసూల్కి ఏదో నాగార్జున సినిమా ఏదో అప్పుడు ఆ డేట్స్ క్లాష్ అవుతున్నాయి.
అప్పుడు సరే ఆ తర్వాత ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ కంటిన్యూస్ స్టిల్ ఫోటోగ్రాఫర్ పనిచేసాడు నా దగ్గర ఆడ వచ్చి నన్ను కలవడానికి నువ్వు చేస్తావా కెమెరా అన్న అంటే నేనేంటి సార్ మీకంత కెమెరా ఉంది ఫోకస్ పెడితే వస్తుంది లైట్ బాగుందా లేదా కంటితో చూస్తే తెలుస్తుంది అంతకని ఏంటి కెమెరా అన్న అంటే ట్రై చేస్తాను సార్ అన్నాడు ఆయన పెట్టి తీసింది సినిమా అనగానే ఒకరోజు స్టిల్ ఫోటోగ్రాఫర్ మొత్తం ఆయన పెట్టి తీసేస్తే వంశీలందరికీ టెన్షన్ సార్ ఒకసారి రెస్ట్ చూద్దామని రెస్ట్ ఏంటి మనం తీసేది కదా వచ్చింది అక్కడ ఒకటి రెండోది ఫోకస్ పులో పెడుతున్నాడు హ్యారీ కెమెరాకి ఒక ఫోకస్ పుల్ ఉంటాడు ఆడ టేప్ ఏదో పెట్టి కొలిసి ఆడ ఫోకస్ పెడతాడు కంటితో చూసేది వస్తుంది అక్కడ మళ్ళీ నువ్వు ల్యాబ్లో ఏంటి చూసి తెలియ అయిపోయింది సినిమా